శ్రీగణేశాయ నమః. శ్రీసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహసరస్వతి. శ్రీగురుదత్తాత్రేయాయ నమః. శ్రీగణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమః. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీభూయుత శ్రీహరిచిహ్నితాభ్యాం అగస్త్యరేఖాదిభిరంచితాభ్యాం నిగూఢబీజాక్షరముద్రితాభ్యాం నమో నమః సద్గురుపాదుకాభ్యాం. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః. దేహే జీవత్వమాపన్నం చైతన్యం నిష్కళం పరం త్వం పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః. అఖండం పరమార్థం సదైక్యం చ త్వం తదోశుభం అసినాదర్శితం యేన తస్మై శ్రీగురవే నమః. యతః సర్వాణి భూతాని ప్రతిభాంతి స్థితాని చ యత్రైవోపశమం యాంతి తస్మై సత్యాత్మనే నమః. జ్ఞాతా జ్ఞానం తథా జ్ఞేయం ద్రష్టా దర్శనదృశ్యభూః కర్తా హేతుః క్రియా యస్మాత్ తస్మై జ్ఞప్త్యాత్మనే నమః. స్ఫురంతి సీకరా యస్మాదానందస్యాంబరే వనౌ సర్వేషాం జీవనం తస్మై బ్రహ్మానందాత్మనే నమః. బ్రహ్మానందాత్మనే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. శ్రీవసిష్ఠం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. జై గురుదత్త. ఈరోజు మనం దుండిగల్ దత్తావధూత స్వామి క్షేత్రం నుంచి యోగవాసిష్టం చెప్పుకుంటున్నాం. ఇక్కడి నుంచే పూజ్య గురుదేవులు దత్తాజీ వారికి సాష్టాంగ వందనాలు అర్పణ చేస్తూ వశిష్ఠుల వారు శ్రీరాముడికి ఉపదేశం చేస్తూ, నాయన నువ్వు శిఖిధ్వజుడిలాగా ఆ కథలో చెప్పినట్టుగా బృహస్పతి ఆచార్యుడి పుత్రుడైన కచుడిలాగా హాయిగా ఆనందంగా సుఖంగా ఉండు ఈ మార్గంలో, ఈ జ్ఞాన మార్గంలో అని ఉపదేశం చేసి, మాయాపురుషుడిలాగా ఉండొద్దు అని బోధన చేశారు. ఆ మాయాపురుషుడి కథలో వచ్చిన రహస్యాలకి అర్థాన్ని కూడా విడమర్చి చెప్పారు. ఆ తరువాత పరమార్థోపదేశ అనేటువంటి ఆ ఘట్టంలో మనం ఉన్నాం. అక్కడ ఈ మనస్సు యొక్క విచిత్రమైన ఈ చేష్టలు, దీనివల్ల ఈ ప్రపంచము ఎలా సృష్టి అయ్యి మనల్ని బంధాల్లోకి లాక్కెళ్ళిపోతోంది అనేటువంటి విచారాన్ని చెప్తూ, ఆ మనస్సు యొక్క ఆ శక్తిని లేదా ఆ మనస్సు యొక్క మోహాన్ని వివరించి చెప్తూ ఉన్నారు. నానాతామఖిలాం త్యక్త్వా శుద్ధ చిన్మాత్ర కోటరే సంవేద్యేన వినిర్ముక్తే సంవిత్తత్వే స్థితో భవ. సంవిత్తత్వే స్థిరో భవ. రాముడికి చెప్తున్నట్టుగా చెబుతూ ఆ నెపంతో మనందరికీ చెప్తున్నారు, నాయనలారా మీరందరూ కూడా ఆ పరమాత్మ తత్వంలో స్థిరంగా ఉండిపోండి అని రాముల వారికి చెప్తున్నారు. నాయన ఆ సంవిత్తత్వం, సంవిత్ అంటే సచ్చిదానంద లక్షణమైనటువంటి పరమాత్మ తత్వం, ఆ తత్వంలో స్థిరంగా ఉండిపో అని చెప్తూ
శరీరం లోపల హృదయం అనే ఆ గుహలో అభివ్యక్తమయ్యేటువంటి శుద్ధ చిన్మాత్ర స్వరూపంగా ఉండే ప్రత్యేగాత్మ తత్వంలోనే ఈ నానాత్వం అనేది కల్పించబడింది. ఈ ప్రపంచమంతా ఎక్కడ కల్పించబడింది? శరీరం లోపల ఆ హృదయ గుహలో ఉండేటువంటి ఆ శుద్ధ చిన్మాత్ర స్వరూపంగా ఉండేటువంటి ఆ జీవాత్మలో ఈ ప్రపంచమంతా కల్పించబడింది. ఈ ద్వైత ప్రపంచమంతా సృష్టించబడింది. ఆ నానాత్వాన్ని పూర్తిగా విడిచిపెట్టి నానాతామఖిలాం త్యక్త్వ. నానాత్వం అనేది ఏదో మన అనుకూల శాస్త్రం కాదు. అన్ని చోట్ల నానాత్వం అనేది విడిచిపెట్టి ఏకత్వాన్ని పట్టుకో. ఆ ఏకత్వాన్ని పట్టుకున్నప్పుడు ఒకటే అనేది కూడా ఎగిరిపోతుంది. ఎందుకంటే ఉన్నది ఒకటే కాబట్టి. ఒక్కడే పరమాత్మ అని మనకు అర్థమయ్యేందుకోసం మనం చెప్తామే కానీ ఆ మాట కూడా అవసరం లేదు. చెప్పేదెవరు, వినేదెవరు? ఉన్నదే పరమాత్మ ఒకడే అయినప్పుడు. కాబట్టి ఆ అఖిలమైనటువంటి ఆ నానాత్వాన్ని నానా విధాలుగా చూడటాన్ని విడిచిపెట్టు. ఇది ఆధ్యాత్మిక మార్గంలో చాలా ముఖ్యమైనటువంటిది. దాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నారు. ప్రత్యేగాత్మని ఆ దృశ్య ప్రపంచంతో సంబంధం లేని ప్రకారంగా దృశ్యరహితంగా చేసుకో. అది ఆ బయట చూస్తూ ఉండే కొద్దీ ప్రపంచంతో సంబంధం పెరిగిపోతూ భగవంతుడితో ఆ పరమాత్మతో సంబంధాన్ని తెంచేసుకుంటూ ఉంటావు. అలా కాకుండా దాన్ని దృశ్యరహితంగా అంటే శుద్ధంగా, ఎప్పుడైతే దృశ్యం వచ్చిందో అది అశుద్ధమైపోయింది. కాబట్టి ఆ మనస్సుని దృశ్యరహితంగా శుద్ధంగా చేసుకో. అప్పుడు అద్వితీయంగా మిగిలి ఉండేటువంటి ఆ సంవిత్తత్వంలో అంటే ఆ శుద్ధ చైతన్యంలో అలా స్థిరంగా ఉండిపో అనేటువంటి ఆ ఉపదేశాన్ని చేసి, ఇవన్నీ కూడా మెట్లు ఎలా ఉండాలి అనేటువంటి ఒక్కొక్క మెట్టు మనం ఆ ఒక్కొక్క కొండ దాటి తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినట్టుగా, ఒక్కొక్క చక్రము దాటి సహస్రారానికి వెళ్ళినట్టుగా ఒక్కొక్క మెట్టు ఎక్కి ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలి అనేటువంటి ఆ క్రమాన్ని ఇక్కడ మనకి చూపెట్టారు. స్వయమేవాత్మనైవాత్మ శక్తిం సంకల్పనామికాం యదా కరోతి స్ఫురత స్పందశక్తిమివానిల తథా పృథగివాభాసం సంకల్పకలనామయం మనోభవతి విశ్వాత్మ భావయన్ స్వాకృతిం స్వయం. గాల్లో స్పందశక్తి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. వాయువులా ఉంటుంది, మెల్లగా గాలి వీస్తుంది. వీచినప్పుడు ఆ గాలి పుట్టింది అని ఒక భ్రమ మనలో కలుగుతుంది. గాలిలో గాలి పుట్టడం ఏమిటి? వింత విచిత్రం. కానీ ఎప్పుడైతే అది వీచలేదో మనకు అనుభవానికి రాలా, కాబట్టి గాలి లేదు అని అంటాం. ఆ గాలిలో కొంచెం ఏదో కదలిక వచ్చినప్పుడు ఆహా చల్లగా ఉంది, గాలి వచ్చింది అని అంటాం. ఆ ప్రకారంగా ఆ గాలిలో ఒక స్పందనం వచ్చినట్టుగా అంటే ఒక కదలిక వచ్చినట్టుగా ఈ ప్రత్యేగాత్మ స్వయంగా వేరే పదార్థం కానీ వ్యక్తి కానీ అవసరం లేకుండా స్వయం ప్రకాశమానంగా తన స్వరూపంతోనే సంకల్పం అనేటువంటి పేరు కలిగినటువంటి ఆ శక్తిని కల్పన చేసుకుంటుంది. అది సంకల్పం అనే ఒక కల్పన. ఈ సంకల్పం అనే శక్తి దానిలో పుట్టింది. దానికి వేరే ఏ వ్యక్తితోనూ అవసరం లేదు, వేరే ఏ వస్తువుతోనూ పని లేదు. అది స్వయంగా లోపల తానై తాను ఆ పని చేసేసుకుంటుంది. ఆత్మ చైతన్యంలో ఈ సంకల్ప శక్తి ఏర్పడినప్పుడు ఆత్మ కంటే భిన్నంగా ఉన్నట్టుగా కనిపించేది, అలాగే సంకల్పాలనే ఆ దోషాలతో నిండి ఉండేది అయిన ఆ మనస్సు ఏర్పడుతుంది. ఎప్పుడైతే సంకల్పం వచ్చిందో అప్పుడు మనస్సు అనేది లోపల తయారవుతుంది. కాబట్టి మనస్సు సంకల్పము రెండూ ఒకటే. ఎప్పుడైతే ఈ సంకల్పాలు కలిగాయో మనస్సు పనిచేయటం ప్రారంభిస్తుంది. కాబట్టి సంకల్పాలు లేకుండా అంటే ఏ కోరిక పెట్టుకోకుండా మన ధర్మంగా మనం పని చేయాలి, కర్తవ్యంగా. అదే కర్మణ్యేవాధికారస్తే భగవంతుడు చెప్పింది. మాటిమాటికి ఇవి గుర్తొస్తూ ఉంటాయి. దీంతో అదవుతుంది, దాంతో ఇదవుతుంది అని. అంటే ఫలాపేక్ష, ఫలం మీద మనస్సు పోతూ ఉంటుంది. ఆ సంకల్పాలు రాగానే మనస్సు విజృంభిస్తుంది. ఎప్పుడు మనస్సు విజృంభిస్తుందో అప్పుడు మనకి శాంతి లేదు. అందుకనే మనశ్శాంతి కావాలి అని చెప్పేది. కాబట్టి ఎప్పుడైతే ఆ సంకల్ప శక్తి అనేది విజృంభించిందో అప్పుడు ఆ సంకల్పాలనే దోషాలతో నిండి ఉండేటువంటి ఆ మనస్సు ఏర్పడిపోతుంది. ఇలా ఆత్మలో కల్పించబడినటువంటి ఆ మనస్సు
తనను తాను ప్రపంచ రూపంగా భావించుకుంటూ విశ్వాకారంగా మారిపోతోంది. ఇది సృష్టి జరుగుతోంది. ప్రతి ఒక్కడి జీవితంలో కూడా ఈ ప్రపంచ సృష్టి ఎట్లా జరుగుతోంది అంటే వాడి భావనల్ని, సంకల్పాల్ని బట్టి వాడి ప్రపంచాన్ని పెంచుకుంటున్నాడు. అలా ఇది విశ్వాకారంగా మారిపోతోంది. ఆ విశ్వాకారంగా మారిపోయిన దాన్ని ఏం చేయాలి? శుద్ధం చేసుకోవాలి. శుద్ధం చేసుకోవటం అంటే ఏమిటి? ఆ విశ్వమంతా భగవంతుడిని, పరమాత్మని దర్శనం చేయటం. అందుకనే విష్ణు సహస్రనామంలో విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ ప్రభు, విశ్వం విష్ణు, ఈ సమస్త విశ్వము విష్ణువు అనే భావనతో చూడు అని చెప్పేందుకే ఆ మొదటి 2 నామాలు. విశ్వం విశ్వస్మై నమః, విష్ణవే నమః. ఇంత విశేషంగా విష్ణు సహస్రనామం మనకి చెప్తోంది కదా. అలా విశ్వాకారంగా ఈ మనస్సు మారిపోతోంది సంకల్పాల్ని బట్టి. దీన్ని సమష్టి మనస్సు అని శాస్త్రం పిలుస్తుంది. సమష్టి మనస్సు అంటే పూర్తిగా విశ్వమంతా అందరికీ ఒకే రకంగా కనిపిస్తోంది. ఇది సమష్టి మనస్సు. వ్యష్టి మనస్సు వేరే ఉంటుంది. అంటే వాళ్ళ ప్రపంచము, వాళ్ళ కుటుంబము, వాళ్ళ లోకము, వాళ్ళ కోరికలు, ఆ కుటుంబంలో మళ్ళీ తనకి ప్రత్యేకంగా కోరికలు, ఇలా విడివిడిగా కూడా మనస్సు ఉంటుంది. సమష్టి మనస్సు, వ్యష్టి మనస్సు. దీన్ని సమష్టి మనస్సు అని పిలుస్తారు. మనకి సందేహం వస్తుంది, ఆశ్చర్యం కూడా అవుతుంది. ఏమిటి ఈ ప్రపంచం అంతా అందరికీ ఒకే రకంగా కనిపిస్తోందే అని. దాన్నే సమష్టి మనస్సు అని పిలుస్తారు. ఆ సమష్టి మనస్సు అంటే వేరెవరో కాదు, హిరణ్యగర్భ బ్రహ్మ సృష్టికర్త అని మనం చెప్తున్నాం కదా. ఆయన మనస్సులో అటువంటి సంకల్పం కలిగింది ప్రారంభంలో, సృష్టి ప్రారంభంలో. కాబట్టి అందరికీ ప్రపంచం ఒకే రకంగా కనిపిస్తోంది. అందరినీ నిప్పు కాలుస్తోంది, అందరికీ నీళ్లు చల్లగా ఉంటున్నాయి, అందరికీ భూమి గట్టిగానే ఉంటోంది, అందరికీ గాలి చల్లగా వీస్తోంది, ఆకాశం అందరికీ ఖాళీగా కనిపిస్తోంది. ఎవరికీ తేడా లేదు. ఎట్లా ఇది? అందరికీ ఒకే రకంగా కనిపించడానికి కారణం ఏమిటి అంటే మనందరి సమష్టి మనోరూపంగా ఉండే ఆ హిరణ్య గర్భుడు పరమాత్మ, నా భగవంతుడు, ఆయన అట్లా చూశాడు. కాబట్టి ఇది అందరికీ ఒకే రకంగా కనిపిస్తుంది. ఇది తెర మీద వేసిన బొమ్మ, అక్కడ కూర్చుని ఆ తెరను చూస్తున్న వాళ్ళకందరికీ ఒకే రకంగా కనిపిస్తుంది. చూస్తున్నారు, అది దాన్ని చూసే వాళ్ళకందరికీ ఒకే రకంగా కనిపిస్తుంది. ఆ పెద్ద మనస్సు ఆ తెర మీద పడేటువంటి బొమ్మ, ఆ బొమ్మను చూస్తున్నారు ఇక్కడ కూర్చుని, వందలాది వేలాది మంది కూర్చుని చూస్తున్నారు. చూసే వాళ్ళకందరికీ ఒకే రకంగా కనిపిస్తుంది. దీన్ని మనస్సులో పెట్టుకోవాలి. ఇది తెలియాలి. ఇది సృష్టి రహస్యం అంటారే, అది సృష్టి రహస్యం. తత్సంకల్పాత్మకం చేతో యథేదమఖిలం జగత్ సంకల్పయతి సంకల్పై తథైవ భవతి క్షణాత్. అది విశ్వాకారాన్ని సంకల్పం చేస్తూ విశ్వాకారంగానే మారిపోయిన ఈ సమష్టి చిత్తమే హిరణ్యగర్భుడు లేదా ప్రజాపతి లేదా చతుర్ముఖ బ్రహ్మ అనేటువంటి ఆ పేర్లతో పిలువబడుతోంది. సమష్టి మనస్సునే మనము హిరణ్యగర్భుడు, ప్రజాపతి, బ్రహ్మ అని పిలుస్తూ ఉన్నాం. ఈయన ఈ విశ్వము, ఈ విశ్వంలో ఉండేటువంటి ప్రజలు, జీవులు, వీళ్ళందరినీ కూడా సృష్టి చేస్తున్నాడు. ఆయనలో ఉన్నారు వీళ్ళందరూ. ప్రళయకాలంలో మళ్ళీ అట్లా ఆయన నిద్ర లేవంగానే వ్యవహారం వచ్చినట్టుగా ఈ వ్యవహారం అంతా వచ్చేస్తోంది, కలలాగా వచ్చేస్తోంది. అటువంటి ఆ సమష్టి చిత్తము ఎప్పుడైతే ఈ జగత్తు మొత్తాన్ని సంకల్పం చేస్తోందో అప్పుడు ఆ సంకల్పాల కారణంగా అదంతా, ఆ ప్రపంచమంతా అలాగే ఆ క్షణంలో మారిపోతోంది. అంటే ఊహించుకున్న వాడికి ఆ ఊహకి తగ్గట్టుగా కనిపిస్తోంది ప్రపంచం. ఏదో పాముంది అని భయపడ్డాడు తాడులో, అదే కనిపించింది. లేదా ఇంకోటేదో మంచి సుఖాన్ని లేదా భయాన్ని పోగొట్టే వస్తువుని చూశాడు, అదే కనిపించింది కదా. అలా వీడు ఊహించుకోగానే ఆ సంకల్పానికి బట్టి ఆ జగత్తు అలాగే మారిపోతోంది. క్షణంలో అది జగత్తులాగా ఆ రూపాన్ని ధరిస్తోంది. ఈ శ్లోకంలో బ్రహ్మాండం అనేటువంటి ఆ సమష్టి రూపాన్ని మనస్సు ధరిస్తుంది అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఆ పూర్వ శ్లోకంలో చెప్పిన విషయము ఈ శ్లోకంలో బ్రహ్మాండంలో ఉండేటువంటి వస్తువులుగా వ్యష్టి రూపాల్ని, అంటే వేరే వేరే పదార్థ రూపాల్ని ధరిస్తోంది అని చెప్తున్నారు. పూర్వము చెప్పిన ఆ శ్లోకానికి ఇక్కడ చెప్పిన ఆ శ్లోకానికి ఉండే తేడా ఏమిటి అంటే ఇక్కడ పదార్థ రూపాలుగా ఆ మనస్సు తయారవుతోంది అనేటువంటి ఆ మాటని చెప్పారు. పూర్వం బ్రహ్మాండం, ఈ పెద్ద ఒక
గుడ్డులాగా ఉండేటువంటి బ్రహ్మాండం తయారైంది. ఆ బ్రహ్మాండము లోపల ఈ పదార్థాలు వస్తువులన్నీ కూడా తయారవుతున్నాయని చెప్పి ఈ 2 శ్లోకాల్లో మనకి అర్థం చేయించారు. కీటత్వమబ్జజత్వంచ మేరుత్వం మరుతాం తథా మనోజీవమహంకార బుద్ధి చిత్తాది నామకం. ఇదే ప్రకారంగా కీటజాతిలో అంటే రకరకాల జంతువులు, ఇందులో 84 లక్షల జీవరాశి అని చెప్పారు. 84 లక్షలు అంటే 84 లక్షల వేరే వేరే జీవరాశి ఉన్నది ఇక్కడ. ఇప్పుడు చేపల్లో మనం మామూలుగా ఒక చేప అని పిలుస్తాం, కానీ ఆ చేపల్లో ఎన్ని జాతులు, ఎన్ని రకాలు. ఆ చేప ఈ చేపతో కలవదు, దానికి దీనికి పడదు. మళ్ళీ ఆ ఫ్యామిలీ వేరే, ఆ వంశము వేరే, ఆ కథ వేరే. అలా ఆ ప్రకారంగా మనం లెక్క వేసినప్పుడు శాస్త్రం చెప్పింది 84 లక్షల జీవరాశులు అని. అంటే ఎట్లాగైతే మనం మానవ జాతి అని పిలుస్తామో ఆ ప్రకారంగా జల జంతువుల్లో ఎన్నెన్నో రాశులు, ఎన్నెన్నో జాతులు. అలాగే ఇక కీటాల్లో కానీ ఎన్ని రకాల దోమలు, ఎన్ని రకాల ఈగలు. మనం అన్నీ ఈగలే అంటాం, కానీ సైంటిస్టులకి తెలుసు అది. ఆ ప్రకారంగా రకరకాల కీటజాతిలో, పద్మజాతిలో, అలాగే సుమేరు స్వభావంతో మేరు పర్వతంలాగా మరుభూమి స్వరూపంతో ఇలా రకరకాలుగా ఏ రూపాన్నైతే ఆ మనస్సు తలుచుకుంటూ ఉంటుందో సంస్కారాన్ని బట్టి, అయ్యో వీడికి ఏదో శాపం తగిలింది, లేదా వీడికి ఏదో వరం లభించింది, దాంతో పాపం ఇట్లా అయిపోయాడు, లేదా ఈ వరంతో ఇలా అయిపోయాడు అని మనం అంటామే పురాణాల్లో విని. దానికి కారణం ఏమిటి? వాడు చేసుకున్న కర్మ. ఆ కర్మని బట్టి వాడికి శాపం తగిలిందో వరం వచ్చిందో మొత్తానికి వాడి అదృష్టం. దాన్ని బట్టి ఉత్తమమైన లోకము, ఉత్తమమైన జన్మ వచ్చింది. లేదా శాపంతో జయ విజయులు పడిపోయినట్టుగా కిందకి పడిపోయారు. ఇదంతా ఎక్కడికి వెళ్ళి స్టోర్ అవుతోంది అంటే మనస్సులో స్టోర్ అవుతోంది. ఇది మనం చెప్పుకున్నామే, ఇప్పుడు ఈ కాలంలో సైన్స్తో మనం అర్థం చేసుకుంటే చాలా చక్కగా మనకు అర్థమవుతుంది అని. కంప్యూటర్ కానీ ఫోన్ కానీ మీరు తీసుకున్నప్పుడు ఫోన్లు మారుస్తూ ఉంటారు. మార్చినప్పుడు ఫోన్ వెళ్ళిపోతుంది, బయట స్థూల దేహం వెళ్ళిపోతుంది. దాని లోపల ఉండే ఇన్ఫర్మేషన్ అంతా ఇంకో ఫోన్కి వస్తుందా రాదా? మీదే అదంతా. నా ఇన్ఫర్మేషన్ అంతా దీనికి వచ్చింది, కానీ ఆ స్థూలం వదిలేశారు. ఆ ప్రకారంగా సూక్ష్మంగా ఈ మనస్సు వాటన్నిటినీ ధరించి ఉంచింది. దాన్ని బట్టి ఆయా జన్మలు ఆ జీవులు ధరిస్తూ ఉన్నారు. ఆ రూపాన్ని ఆ మనస్సు ఆ క్షణంలో ధరిస్తోంది. ఇదే ప్రకారంగా ఆయా క్రియలు చేస్తూ జీవుడు అహంకారము, బుద్ధి, చిత్తము ఈ ప్రకారంగా రకరకాల పేర్లని ఆ మనస్సు పొందుతోంది. ఆ మనస్సుకే జీవుడని పేరు, అహంకారం అని పేరు, బుద్ధి అని పేరు, చిత్తము అని పేరు. మనస్సే నేను వేరే, ఇది నా ఫలానా అని అనుకోవటం ప్రారంభించిన తర్వాత ఆ జీవభావం వచ్చేసింది. అహంకారం, నేను నాది వచ్చింది అహంకారం, దాంతో అహంకారం అని పేరు వచ్చింది. ఇది ఫలానా, నాకు ఉపయోగం నేను తీసుకుంటాను, ఇది నాకు వద్దు నేను విడిచిపెట్టేస్తాను. ఈ రకమైన వ్యవహారంలో ఒక నిశ్చయ బుద్ధి, దానికి బుద్ధి అని పేరు వచ్చేసింది. ఇలాగే చిత్తము, ఇలా రకరకాల పేర్లని ఆ మనస్సే ధరిస్తోంది. సంకల్పతో ద్వితైకత్వం ఏత్యచేతో జగత్స్థితిం తనోతి తస్యాం తదను నానాతాం గచ్చతి స్వయం. అలాగే ఈ చిత్తము సంకల్పాల కారణంగా ద్విత్వము, ఏకత్వము అనేటువంటి ఆ రూపాల్ని ధరించి జగత్తుగా పరిణామం చెంది ఉంటోంది, మనకి చూపిస్తోంది. 1, 2 ఈ ప్రకారంగా సంఖ్యల రూపంలో ఇది మారిపోయి, ఇదిగో ఇది ఫలానా వస్తువు, ఇది ఫలానా వ్యక్తి, ఈ ప్రకారంగా చూపించే శక్తి నా మనస్సుకి ఉంది. ఇదంతా సంకల్పాత్మకంగా జరుగుతోంది, సంకల్పాల వల్ల జరుగుతోంది. మనస్సు ఎప్పుడైతే నిస్సంకల్పమైందో, అందుకనే మనం ఏదో మంచిగా భక్తిగా పూజ చేసుకున్నప్పుడో, లేదా మంత్రానుష్ఠానం జపం చేసినప్పుడో, లేదా ఏదైనా ఒక పారాయణ, సుందరకాండ, హనుమాన్ చాలీసా, భాగవతం లాంటి పారాయణ చేసినప్పుడు, లేదా ధ్యానము చేసినప్పుడు, ప్రాణాయామం చేసినప్పుడు మనస్సు చాలా నెమ్మదిగా బాగుందండి అని అంటాం. తర్వాత కూడా అది చేయాలి అని అనిపిస్తుంది. ఏమిటి కారణం అంటే ఆ సమయంలో మనస్సు నిస్సంకల్పమైంది, భగవంతుడి మీద నిలిచింది, నిలవటానికి అది కారణమైంది. కాబట్టి దాన్ని
మళ్ళీ మళ్ళీ మాటి మాటికి చెయ్యాలి అని అనిపిస్తుంది. మనశ్శాంతి దానివల్ల కలుగుతోంది. అలా ఈ మనస్సు విజృంభించే సంకల్పాలతో ఈ ప్రపంచాన్నంతా మనకి చూపిస్తోంది. ఇలా చూపించడమే మనకి ఓహో ఆహా అని మంచిగా అని అనిపిస్తుంది. తర్వాత తర్వాత పోను 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 చాలా పెద్దదైపోతుంది. ప్రారంభంలో మొదట్లో చాలా బాగుంటుంది, కొంచెమే కదా అని చెప్పి పని నెత్తి మీదకి వేసుకుంటారు. అది పెరిగే కొద్దీ ఇది ఎక్కడికి గోలరా బాబు, ఈ పని ఎందుకు వేసుకున్నాను నెత్తి మీద అని అనిపిస్తుంది. మనస్సు అలాగే చేస్తుంది. ప్రారంభంలో ఇది బాగుందే అని ప్రారంభమైంది, ఏదో ఒకదాంతోనే మానేస్తాను అని చెప్పి కొంతమంది పిల్లలు కొన్ని వ్యసనాలకి లోనైపోతూ ఉంటారు. వాళ్ళని రెచ్చగొట్టేవాళ్ళు, పక్క నుండి పాడు చేసేవాళ్ళు కూడా ఒకటే కదరా ఒక సిగరెట్ ట్రై చేయరా అంటారు. వీడు అనుకుంటాడు ఒకటే కదా అని చెప్పి ప్రారంభిస్తాం, అంతే ఇంకా ఒకటే అయిపో ఆ ఒకటి ప్లస్ ఇంకా జీవితాంతం వ్యసనంగా అయిపోతుంది మనస్సు. అలా ప్రకారంగా ఇది రకరకాల సంకల్పాలు చేయించి ఈ ప్రపంచాన్నంతా కూడా మనకి చూపిస్తోంది. మనం అనుకుంటాం మనస్సు చూపిస్తోంది కదా, అందుకనే ఈ సౌందర్యాన్నంతా చూడగలుగుతున్నాం మనము అని. ఈ సౌందర్యాన్ని చూస్తూ ఉన్నప్పుడు దాంట్లో ఒట్టి సుఖమే కాదండి, దుఃఖం కూడా ఉంది కదా, దాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మరి దుఃఖం పోవాలి అని అందరికీ ఉంటుంది కదా. దుఃఖం పోవాలి అని ఉన్నప్పుడు నువ్వు ఆనందం కోసం ప్రయత్నం చేయాలి, సుఖం కోసం ప్రయత్నం చేయకూడదు. ఎందుకు అంటే సుఖములో దుఃఖము కలిసి ఉంటుంది. మరి దానికి నువ్వు ప్రిపేర్డ్గా ఉంటే ఓకే, జై గురుదత్త, ఇంక చెప్పేదేం లేదు. నీకు దుఃఖం పోవాలి అని అంటే నువ్వు ఆనందం కోసం ప్రయత్నం చేయాలి. ఎందుకు అనంటే సుఖం వచ్చింది అంటే దుఃఖం ఉంటుంది. ఉగాది పచ్చడిలాగా అది. సుఖం అంటే దుఃఖం, దుఃఖం అంటే సుఖం. మళ్ళీ దుఃఖంలో కూడా సుఖం ఉంది. అదేమిటి స్వామి దుఃఖంలో సుఖం అంటున్నారు మీరు అని అంటే, ఒకటే ఉదాహరణ. ఇప్పుడు జ్వరం వచ్చింది అనుకోండి, జ్వరం వచ్చినప్పుడు దుఃఖం, అమ్మో శరీరం అంతా కాలిపోతూ ఉంటుంది, చాలా కష్టం. ఆ జ్వరంలోనే ఏదో ఒక పదార్థం సహించింది అనుకోండి, సహించి కొంచెం ఏదో నిద్ర పట్టింది అనుకోండి, సుఖమే కదా. ఆ జ్వరంలో నిద్రపోయి లేచిన తర్వాత అమ్మా కాసేపు విశ్రాంతి వచ్చిందండి, కొంచెం జ్వరం తగ్గినట్టుగా ఉందండి, వింత చూశారా, దుఃఖంలో కూడా సుఖం ఉంది. అలాగే సుఖంలో దుఃఖం కలిసి ఉంటుంది. కొన్నిసార్లు మనం ఉగాది పచ్చడి తిన్నప్పుడు చేదు ఎక్కువగా ఉంటుంది, కొన్నిసార్లు తీపి ఎక్కువగా ఉంటుంది, కొన్నిసార్లు పులుపు ఎక్కువగా ఉంటుంది. మరి కలిపిన వాళ్ళని బట్టో లేకపోతే మన నాలుగట్లా ఉందో దాన్ని బట్టి అలా రుచి మనకి రకరకాలుగా తెలుస్తూ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా. కానీ మొత్తానికి మిశ్రణం అయితే ఉంది, రెండిట్లోనూ ఆ కలయిక అనేది అయితే ఉంది. కాబట్టి ఇది పూర్తిగా పోవాలి అంటే నువ్వు ఆనందం వైపు ప్రయాణం చేయాలి. ఆనందం అంటే ఆ పరమాత్మ, ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్. ఆ ఆనందం అంటే బ్రహ్మ, ఆ బ్రహ్మని తెలుసుకోవటానికి, అంటే నిన్ను నువ్వు తెలుసుకోవటానికి. బ్రహ్మ అంటే నువ్వే తప్ప వేరే కాదు, కాబట్టి దానికోసం ప్రయత్నం చేయాలి. అది మనకి చెప్పేందుకోసం ఇవన్నీ కూడా ఉపదేశం చేస్తున్నారు. తరువాత అట్లా పరిణామం చెంది ఆ మనస్సు ఆ జగత్తులో నానాత్వాన్ని, అంటే రకరకాల వస్తువుల్ని మనకి అది చూపెడుతోంది. ఆ వస్తువుల్లోనే అప్పుడు నాకు ఈ వస్తువులు కావాలి, ఈ వస్తువులు వద్దు, ఈ వ్యక్తులు కావాలి, ఈ వ్యక్తులు వద్దు, ఇవన్నీ కూడా వస్తాయి కదా మనస్సులో. అలా ప్రకారంగా ఈ సృష్టినంతా పెంచుతూ ఉండేటువంటిది మనస్సు. సంకల్పమయమే వేదం జగదాభోగి దృశ్యతే నసత్యం నచ మిథ్యైవ స్వప్నజాలమివోత్థితం. మరైతే ఈ ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకోవాలి స్వామి? ఈ మనస్సు సృష్టి చేసిన ఈ ప్రపంచం మనకి తెలిసేది ఎట్లా అని అంటే దాన్ని చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. కేవలం సమష్టి మనస్సు చేసేటువంటి సంకల్పాలే చాలా విస్తారంగా విస్తృతంగా విస్తరించి ఉండేటువంటి ఈ జగత్తులాగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఆ సంకల్పాలే జగద్రూపంగా కనిపిస్తూ ఉన్నాయి. సమష్టి మనస్సు చేసిన ఒక సంకల్పం. సమష్టి మనస్సు ఎందుకు సంకల్పం చేస్తుంది అనంటే మనవన్నీ అక్కడ ఉన్నాయి కాబట్టి. ఏది ఇందాక చెప్పుకున్నామే, ఫోను, కంప్యూటర్ ఉదాహరణ, ఇవన్నీ ఎక్కడుంటాయి? ఆ కంపెనీ వాడి ఒక స్టేషన్ ఉంటుంది, ఇది మదర్ సర్వర్ అని చెప్తారు దానికి, పెద్దది అక్కడ ఉంటుంది, అక్కడి నుంచి పంపిస్తారు. ఇప్పుడు ఇది క్లౌడ్ మెమొరీ అని పెట్టారు కదా, అక్కడ ఉంటుంది, అక్కడి నుంచి నీకు అన్నీ వస్తాయి. నీవే అవి, వాళ్ళవేం కావు, నీవే అక్కడ ఉంటాయి. నువ్వు అడిగినప్పుడు, నువ్వు తీసుకున్నప్పుడు మళ్ళీ అవన్నీ కూడా అదే ప్రకారంగా వస్తున్నాయా లేదా? అలాగే
సృష్టికర్త అయిన బ్రహ్మగారు ఆయనేదో సొంతంగా వీడిని ఇక్కడ పడేద్దాము, వాడిని అక్కడ పైకి లేపుదాము, ఇట్లా అంతా ఏమీ అనుకోడు. మనము ఏది చేసి పెట్టుకున్నామో, మన కర్మ ఎట్లా ఉందో, మన సంకల్పాలు ఎలా ఉన్నాయో దాన్ని బట్టే దానికి తగ్గట్టుగానే ఆయన సంకల్పం చేస్తాడు. మరైతే ఆయన చేసేదేముంది? ఆయన భగవంతుడు కదా. మరి ఆయన ఎందుకు ప్రార్థన చేయాలి అనంటే ఆయన మనస్సుని శుద్ధం చేస్తాడు. ఆయన యొక్క సన్నిధితో, ఆయన పరమశుద్ధమైన వాడు కాబట్టి ఆయన సన్నిధితో ఇది శుద్ధమైపోతుంది. ఆయన సన్నిధిని మనం గుర్తు చేసుకోవటమే భగవన్నామ స్మరణ. ఇదే సాధన, ఇదే అనుష్ఠానం. ఎలాగైతే బాగా పాచి కానీ మట్టి కానీ బురద కానీ చేరి ఉన్న నీళ్లల్లో ఒక చిల్లగింజ వేశారనుకోండి, ఏమవుతుంది? అందులో ఉండే మట్టి అంతా కిందకి దిగిపోతుంది. ఏం చేసింది గింజ? ఏమి చేయలే, ఊరికే అక్కడ ఉంది అంతే. తన సన్నిధితో తాను అక్కడ ఉండటంతో ఆ మట్టి ఆ బురదంతా కిందకి దిగిపోయి శుద్ధమైన నీరు పైకి వచ్చింది. పైకి రావటం ఏమిటి? అక్కడే అలాగే దాని స్వరూపాన్ని చూపించింది, అంతే కదా. అదే ప్రకారంగా ఒక వెలుగు, ఒక లైట్ వేశాం, ఏం చేసింది వెలుగు? చీకటి పారిపోవని ఏమైనా చెప్పిందా? చీకటితో ఏమైనా యుద్ధం చేసిందా? కవులు చెప్పినట్టుగా ఏమీ చేయటంలా. అక్కడ ఆ వెలుగు, ఆ లైట్ ఉంది అంతే. ఉండటంతోనే చీకటి పోయింది. ఎక్కడికి పోయింది ఏమో మనకెందుకు, వెలుగులోకే పోయింది. ఎందుకు? ఉన్నది వెలుగే కాబట్టి. ఆ ప్రకారంగా భగవంతుడి స్మరణ సన్నిధితో మనస్సు శుద్ధమవుతుంది. అందువల్ల ఈశ్వర అర్పణ బుద్ధితో, భగవంతుడికి భక్తితో మనము నామస్మరణ, కైంకర్యము, పూజ, సమర్పణ ఇవన్నీ కూడా చేయటం అనేది ఇక్కడ మనం సమాధానంగా చెప్పుకుంటూ, అందువల్ల ఇలా ఈ జగత్తు రూపంగా పరిణామం చెందుతోంది కాబట్టి ఈ జగత్తును సంకల్ప వికారము అని చెప్పి జ్ఞానులు పిలుస్తూ ఉంటారు. ఇది సంకల్ప వికారం, సంకల్పాన్ని బట్టి తయారైంది ఈ ప్రపంచము అని శాస్త్రాలు, జ్ఞానులు తీర్మానం చేశారు. ఇటువంటి ఈ ప్రపంచము సత్యమని చెప్పడానికి వీల్లేదు. అదెట్లా స్వామి సత్యం కాదంటున్నారు మీరు అనంటే, ఎందుకు ఈ మాట అన్నారు అనంటే, ఇది పూర్తిగా అసలైన ఆ బ్రహ్మజ్ఞానము తత్వం ఏదైతే ఉందో అది అనుభవానికి వచ్చినప్పుడు ఇది ఎగిరిపోతుంది. కళ్ళు మూసుకుని అట్లా ధ్యాన సిద్ధిలోకి వెళ్ళిపోయిన వాడికి ప్రపంచం లేదు. ఎన్ని రోజులు ఉన్నాడో, ఎన్ని ఏళ్ళున్నాడో, కొన్ని సంవత్సరాల తరబడి ధ్యానంలో ఉన్నవాళ్ళు ఉన్నారు అని మనం పురాణాల్లో వింటాం కదా. అలా ఉన్నవాడికి ప్రపంచం ఏమైంది? జ్ఞానంలో కలిసిపోయింది, అంతే. ఇప్పుడు మనకి తత్వం తెలిసింది, విషయం తెలిసింది, దూరంగా ఉన్నాం, ఏమైంది? దాని నుంచి మనం దూరంగా ఉన్నాము, దీంట్లో మనం ఆనందాన్ని పొందాం కదా. ఆ ప్రకారంగా ఎందుకు ఇది సత్యం కాదు అని అంటే, ఇది జ్ఞానం కలిగిన తర్వాత సత్యం కాదనే అనుభవానికి వస్తుంది కాబట్టి ఇది సత్యం కాదు. ఊరికినే మాటలతో సత్యం కాదు అని చెప్తే లాభం లేదు. ఇది వ్యవహార సత్యంగా కనిపిస్తోంది కాబట్టి ఇది అసత్యము కూడా కాదు. అది ప్రపంచము సత్యము కాదు, అసత్యము కాదు. ఇదేంటి ఇటువంటి మాట ఎవరైనా చెప్తారా? పిచ్చి మాట. సత్యమనైనా చెప్పాలి, లేదా అసత్యమనైనా చెప్పాలి. కానీ ప్రపంచ విషయంలో అలా చెప్పలేం, కళ విషయంలో అలా చెప్పలేం. స్వప్న విషయంలో కళ అనేది నిజమా అబద్ధమా? కలగనేవాడికి నిజం. ఎప్పుడైతే కలగనటం మానేశాడో అప్పుడు అది సత్యం, అంతే. పోయింది, ఎగిరిపోయింది కదా. దాని నుంచి బయటకు వచ్చాడు కాబట్టి, ఇంక దాని నుంచి వ్యవహారానికి వచ్చేసాడు, జాగ్రత్తకు వచ్చేసాడు కాబట్టి స్వప్నం అనేది అసత్యమైపోయింది, ఎగిరిపోయింది కదా. అలా ఇది జ్ఞానంతో లేదు అని తెలుస్తుంది, అనుభవానికి వస్తుంది కాబట్టి సత్యం కాదు. అలాగని ఏదో కుందేటి కొమ్ములాగా పూర్తిగా అసత్యమని కూడా చెప్పడానికి వీల్లేదు, పూర్తి అసత్యము అని చెప్పడానికి కూడా వీల్లేదు. ఎందువల్ల అనంటే ఇది వ్యవహారానికి యోగ్యమై వ్యావహారిక సత్యంగా కనిపిస్తోంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఆధ్యాత్మికము, వేదాంతము అని చెప్పి ఉరికే ఏదో నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఈ వేదాంతము చెప్పే వాళ్ళకి ప్రపంచమంతా అసత్యము, అయితే వాళ్ళకి ఇదంతా ఎందుకు అని అంటారు. అక్కడే మనం తెలుసుకోవాల్సింది వ్యవహార సత్యం అనేది ఒకటి ఉంది. అంటే వ్యవహారాన్ని వ్యవహారం వరకే. ఇది ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉంటారే, మీరు బయట వ్యవహారాలు లోపలికి తీసుకురావద్దు అని అంటూ ఉంటారు. అక్కడే వదిలేస్తాడంతే. ఆఫీసు వ్యవహారం ఆఫీసు వరకు అంతే,
అది ఇంట్లో వాళ్ళకెందుకు? ఆఫీస్లో ఎవరో ఏదో అనకూడని మాట అన్నారు, కోపం తెప్పించారు, ఏదో చాలా మనస్సంతా అలజడి అయింది, టెన్షన్ అయింది, ఏదో బాగా ఇరిటేషన్ వచ్చేసింది, దాన్ని తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళ మీద చూపిస్తారా? చాలా తప్పు కదా అది. ఆ ప్రకారంగా ఇది వ్యవహారం వరకు అంతే. ఆ వ్యవహారం వరకు మాత్రమే దీన్ని పెట్టుకోవాలి. ఇదేదో మనతో పాటుగా వస్తుంది అనే భ్రమలో మనం ఉండరాదు. ఇప్పుడు చేసే పాపాలు, అధర్మాలు ఇవన్నీ కూడా ఇదేదో శాశ్వతం అనే భ్రమలో ఉంటారు కాబట్టి చేస్తారు కదా. లేకపోతే అధర్మం ఎందుకు చేస్తారు? పాపం ఎందుకు చేస్తారు? అది లేదు కాబట్టి పాపము అధర్మము చేస్తూ ఉన్నారు. ఈ దృష్టి ఉన్నప్పుడు ఇది ఇంతవరకే ఏమిటి? ఎవరు 1000 సంవత్సరాలు 10,000 సంవత్సరాలు ఉండేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. రావణాసురులాగానో హిరణ్యకశిపులాగా ఉండేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. వాళ్లే పోయారు అన్నన్ని సంవత్సరాలు ఉండి కూడా. కాబట్టి ఈ దృష్టి మనస్సులో ఉన్నప్పుడు ఇది ఇంతవరకే వ్యవహారం, ఓకే, భగవంతుడు ఇంతే రాశాడు, దీంతోనే నడిపించేద్దాం అనే దృష్టితో మనస్సుని ఆధ్యాత్మికం వైపు, భగవంతుడి వైపు మళ్ళించి ఉంటారు. కాబట్టి వాళ్ళు మళ్ళీ దీనిలో చిక్కుకోరు. అందుకోసం ఈ విషయాన్ని మనకి బోధన చేస్తూ ఉన్నారు. స్వప్నంలాగా ఇది సత్యాసత్యాలకు విలక్షణమైనది, అలాగే అనిర్వచనీయమైన పదార్థము అని ఈ ప్రపంచ విషయంలో తెలుసుకోవాలి. ఇది కల లాంటిది. దీర్ఘస్వప్నమిదం జగత్. కల, ఒక దీర్ఘమైన కల. కొంతమందికి ఒక కల వస్తుంది, దానిలో ఏదో భయమో ఏదో అవుతుంది, అయ్యో ఇది ఇట్లా వచ్చింది అని చెప్పి మేల్కొని వెళ్ళి కాళ్ళు కడుక్కొని వచ్చి కళ్ళు తుడుచుకుని వచ్చి పడుకున్న మళ్ళీ అదే కల వస్తుంది. ఏదో మధ్యలో ఒక బ్రేక్ ఇచ్చి మళ్ళీ మొదలు పెడతారే నాటకాల్లోనూ సినిమాల్లోనూ, ఆ ప్రకారంగా మళ్ళీ అదే కల వస్తుంది. దీర్ఘస్వప్నం. ఇదేమిట్రా రోజంతా ఇదే కల అంటే నువ్వు అదే ఆలోచన చేశావు, నీ మనసులో అదే తిరిగింది పగలంతా. అది ఎప్పుడు ఎన్ని రోజుల నుంచి ఆలోచన చేస్తున్నావో మళ్ళీ 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 అదే అదే వస్తూ ఉంటుంది. ఆ ప్రకారంగా దీర్ఘస్వప్నం ఇది ఈ ప్రపంచం అనేది. ఇలాగే కనిపిస్తోంది అని అంటే దీర్ఘస్వప్నం. కొందరికి ఒక సెకండు, ఒక నిమిషము వచ్చిపోయే కళలు ఉంటాయి, కొందరికి దీర్ఘంగా అరగంట గంట కూడా వచ్చే కళలు ఉంటాయి కదా, ఊహలు. ఆ ప్రకారంగా ఇది దీర్ఘస్వప్నము అని ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకో. జంతోర్యథా మనోరాజ్యం వివిధారంభ భాసురం బ్రాహ్మం తథేదం వితతం మనోరాజ్యం విరాజతే. మానవులకి ఏ ప్రకారంగా అయితే రకరకాల క్రియాకలాపాలతో కూడిన మనోరాజ్యము అంటే ఊహా ప్రపంచము చాలా సుందరంగా కనిపిస్తూ ఉంటుందో, వాళ్ళ క్రియాకలాపాలని బట్టి వాళ్ళ ప్రపంచము వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది, మారిపోతూ ఉంటుంది. అదే ప్రకారంగా ఆ హిరణ్యగర్భ బ్రహ్మకు జగత్ అనేటువంటి ఈ మనోరాజ్యము విస్తరించి సుందరంగా విరాజిల్లుతూ కనిపిస్తోంది. అది ఆయన మనోరాజ్యం, జగత్తు బ్రహ్మాండం అనేది. దాంట్లో మనముంటూ మన మనోరాజ్యాన్ని, మన ప్రపంచాన్ని మనం చూస్తున్నాం. ఇది జరుగుతూ ఉండేటువంటిది. అంటే మొత్తానికి మనస్సు, ఈ మనస్సు అన్నీ కలిసి అక్కడ పెద్ద మనస్సుగా ఉంది. ఆ పెద్ద మనస్సు కాబట్టి పెద్ద సృష్టి చేసింది, ఇది చిన్న మనస్సు కాబట్టి చిన్న సృష్టిలు చేసుకుంది. అంతే. నువ్వు నీ ప్రపంచానికి నువ్వే బ్రహ్మవి, నువ్వే సృష్టికర్తవి, అంతే కదా. నీ ప్రపంచాన్ని నువ్వే కదా సృష్టి చేసుకున్నది, చేసుకున్నావు, చేసుకోబోతున్నావు కూడా. కాబట్టి మంచి చెడు అనేది నీ మనస్సులో ఆధారపడి ఉంది. కాబట్టి ఆ మనస్సుని కేంద్రీకరించి మందు వేయాలి ఆ మనస్సుకి, అప్పుడు అది దారిలోకి వస్తుంది. అది ముఖ్యమైన ఉపదేశం. అలా ఆ ప్రకారంగా ఈ ఊహా ప్రపంచంలో కనిపిస్తూ ఉండేటువంటిది ఏదీ కూడా నిజంగా సత్యంగా లేదు. అదే ప్రకారంగా బ్రహ్మగారి ఊహ అయినటువంటి ఈ ప్రపంచము కూడా సత్యము కాదు అని తీర్మానం చేశారు. అర్థమైందా? ఎలాగైతే మన ఊహా ప్రపంచం అది స్వప్నంతో పోల్చారు కదా జగత్తుని, అది ఎలాగైతే ఆ వ్యవహార సత్యం వరకు మాత్రమే ఉందో ఇది కూడా అంతే అనేటువంటి ఆ దృఢమైన నమ్మకం మనకు కలిగితే అప్పుడు దీనిలోకి, ఈ ప్రపంచంలోకి మనస్సు పోదు. ప్రపంచాతీతమైన పరమాత్మతత్వలోనే మనస్సు నిలిచిపోతుంది అని కూడా అక్కడ మనకి ఉపదేశం. ఈ ప్రపంచము ఇలా మాయా మిథ్య కాబట్టి అధిష్టానంగా ఉండేటువంటి ఆ బ్రహ్మతత్వమైన జ్ఞానము లభించినప్పుడు ఎక్కడ దేన్ని ఆధారం చేసుకుని వచ్చింది ఇది? ఒక ఆల్చిప్పలో వెండి కనిపించింది,
ఊరికే కనిపించిందా వెండి? లేదు, అక్కడ ఆల్చిప్ప ఉంది కాబట్టి కనిపించింది. సముద్ర తీరంలో పడి ఉంటాయి కదా చిప్పలు, ఆ చిప్పల్లో సూర్యరశ్మి పడినప్పుడు అది అట్లా తళతళా మెరుస్తూ మనకు కనిపించినప్పుడు దూరంగా ఉంటే వెండిలాగా కనిపించింది. కానీ దానికి ఆ అధిష్టానం కావాలి, లేకపోతే ఊరికే కనిపించదు. అలాగే ఆ పరబ్రహ్మ అనేటువంటి అధిష్టానంలో ఈ ప్రపంచం అనేటువంటి వెండి మనకు కనిపిస్తోంది. ఎప్పుడైతే ఆ ఆల్చిప్పని మనం చూసి ఇది వెండి కాదు అని తెలుసుకున్నామో, అదే ప్రకారంగా ఎప్పుడైతే ఆ పరమాత్మ దర్శనం మనకి అయిందో, అప్పుడు ఇక మన భ్రమతో కలిగిన ఈ వెండి దర్శనం అనేది ఎగిరిపోతుంది అనేటువంటి దాన్ని చెప్తూ, ఆ ప్రపంచమంతా కూడా యథార్థమైన బ్రహ్మగా మారిపోతుంది. అంటే బ్రహ్మే అది. అక్కడ మనం దగ్గరికి వెళ్ళి చూడంగానే వెండి అనుకుని పరిగెత్తాడు. ఇప్పుడు అసలే వెండి రేట్లు బాగా పెరిగాయి కదా, అమ్ముకుందాం డబ్బులు వస్తుందా పరిగెత్తాడు. పరిగెత్తితే అక్కడ వెండి లేదు, ఏమీ లేదు, అక్కడ చెప్ప ఉంది. ఏమనుకున్నాడు? ఓహో ఇది చెప్ప, ఇది వెండి కాదా అని అనుకున్నాడు. అక్కడ ఏమైనా కొత్తగా ఏమైనా వచ్చిందా? లేదు, అక్కడే ఉంది. దాన్ని చూశాడంతే. అదే ప్రకారంగా ఎప్పుడైతే నీకు ఈ జ్ఞానం అనుభవానికి వచ్చిందో అప్పుడు కొత్తగా ఏమీ రాడాయన, ఆయన అక్కడే ఉన్నాడు. నువ్వు చూడలా అంతే. ఒక కర్టన్ వేసుకున్నావు, కర్టన్ తెరిచావు, తెరిస్తే ఆయన కనిపించాడు అంతే. ఇది తెర తీయగరాదా అని త్యాగరాజ మహర్షి త్యాగరాజ నాదబ్రహ్మ పాడినట్టుగా త్యాగరాజస్వామి వారు. అలా ఆ ప్రకారంగా ఆ అధిష్టానమైన ఆ బ్రహ్మ పదార్థము, ఆ బ్రహ్మ వస్తువు మనకి దర్శనమిస్తుంది. ఇలా ప్రపంచాన్ని బ్రహ్మరూపంగా భావించటం వల్ల దాని యొక్క మాయారూపము లయించిపోతుంది అని ఆ విశేషాన్ని ఈ శ్లోకం ద్వారా మనకిప్పుడు చెప్పబోతూ ఉన్నారు. యథా భూతార్థ భావిత్వాత్ తదేతత్ ప్రవిలీయతే పరమార్థేన దృష్టం చేత్ తదిదం నైవ కించన. అయ్యా, ఇలా మరి ఈ ఊహా ప్రపంచము, మాయా ప్రపంచము ఎలా పోతుంది అనంటే సత్యాన్ని చూస్తే పోతుంది. పిల్లలు తెలియక ఏవేవో ఊహించుకుంటూ ఉంటారు. ఏదో ఇలా అయిపోతుంది, అలా అయిపోతుంది అని. ఎవరో ఏదో రెచ్చగొడతారు, ఇక్కడ నువ్వు డబ్బులు పెట్టు నీకు బ్రహ్మాండంగా వస్తుందని. కంపెనీ లేదు, పాడు లేదు, ఏమీ లేదు అక్కడ. నమ్మి పెట్టాడు, ఉన్నది కాస్త పోయింది. మాయ, ఊహా ప్రపంచం. తెలిసిన వాళ్ళు వచ్చి ఒరే ఇవన్నీ నమ్మొద్దురా, ఏవో నీకు ఫోన్లలో వాటిలో వీటిలో వస్తూ ఉంటాయి మెసేజ్లు, సందేశాలు, నువ్వు ఇక్కడ డబ్బులు పెడితే బ్రహ్మాండంగా వస్తుందని, ఇంత మోసము, ఇదంతా మాయ అని చెప్తే నమ్మడు. కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. నమ్మిన వాళ్ళు బాగుపడతారు, నమ్మకుండా పెట్టినవాడు అనుభవానికి వస్తుంది వాడికి, ఓహో ఇది మోసమే. వాడు అప్పుడు అనుభవానికి వచ్చి అందరికీ చెప్తాడు, ఏమండి నేను ఇట్లాగ మోసపోయాను, మీరు మాత్రం అట్లా పెట్టద్దు అని. ఇలా కొందరికి సంస్కారాన్ని బట్టి వెంటనే నమ్మకం కలుగుతుంది, కొందరికి నిదానంగా అనుభవానికి వచ్చిన తర్వాత నమ్మకం కలుగుతుంది. మొత్తానికి ఈ ఊహా ప్రపంచం అని మీరు చెప్పారు కదా, దీని నుంచి ఎలా బయటపడాలండి అని అంటే చెప్తూ ఉన్నారు. యథార్థమైనటువంటి ఆ అధిష్టాన బ్రహ్మస్వరూపంగా ఈ ప్రపంచాన్ని భావించటం వల్ల, యథార్థమైన బ్రహ్మస్వరూపం. ఏమి దీన్ని తిట్టమని చెప్పలా, దీన్ని కొట్టమని చెప్పలా, దీన్ని ఏదో నువ్వు దూరంగా పెట్టేసే, ఇవన్నీ వదిలేసి హిమాలయాలకి పారిపో అని చెప్పలా. ఏం చేయాలి అని అంటే నువ్వు అక్కడే నాకు కనిపించే ఆ ప్రపంచంలోనే పరమాత్మని చూసుకునే ప్రయత్నం చేయి. అందుకనే మన సనాతన ధర్మంలో మనం ప్రతి వస్తువుని కూడా భగవంతుడిగా భావిస్తాం. తెలియని వాళ్ళు చాలామంది నవ్వుతారు అజ్ఞానంతో. ఏమండి మీరు చెట్లకి పూజ చేస్తారు, పుట్లకి పూజ చేస్తారు, రాళ్ళకి పూజ చేస్తారు, నీళ్ళకి పూజ చేస్తారు అని ఈ ప్రకారంగా తెలియకుండా చెప్తారు. అజ్ఞానం అది. ఎందుకు అలా చేస్తాము అని అంటే, అలా ప్రతి వస్తువులోనూ కూడా మనం పరమాత్మని వెతుక్కోవటం, వెతికి మనకు కనిపించిందో లేదో కానీ ఉన్నాడు ఆయన అనే నమ్మకంతో ఆ అన్ని పంచభూతాలకు కూడా అర్చన చేసుకోవటం. అసలు మన పూజా విధానమే పంచభూత విధానం కదా అండి. ఆకాశం ముందు మనస్సు, తరువాత వాయువు ప్రాణాయామం చేస్తాం, తర్వాత అగ్ని హోమం చేస్తారు, లేదా భగవంతుడికి దీపం చూపెడతారు, లేదా కర్పూరం చూపిస్తారు, ఆ తరువాత నీళ్లు అభిషేకం చేస్తారు స్వామికి, నీళ్ళనే తీర్థంగా ప్రసాదంగా తీసుకుంటారు. తర్వాత భూమి అంటే విగ్రహం, విగ్రహాన్ని పెట్టి భగవంతుని కొలుచుకుంటాం. ఇదంతా పంచభూతారాధన కదా మనది. అంటే పంచభూతాల్లోనూ నిండి ఉన్నటువంటి పరమాత్మని దర్శనం చేసుకోవటం కదా. అలా చూడనప్పుడు, చూడలేనప్పుడు, నిర్గుణంగా చూడలేనప్పుడు సగుణంగా పరమాత్మని చూసుకోను.
సగుణమైన పరమాత్మని చూసి అలా అలా క్రమంగా నిదానంగా నిర్గుణమైన పరమాత్మకి వెళ్ళు. అదా ఇప్పుడు దాని యొక్క స్థూలభూతాన్ని నువ్వు మహాభూతాన్ని చూస్తూ ఉన్నావు. ఇప్పుడు విగ్రహము అంటే మహాభూతం, భూమి యొక్క సూక్ష్మభూతము వేరే కదా. నిదానంగా నిదానంగా సూక్ష్మభూతానికి కూడా నువ్వు వెళ్తావు. అలా పెద్ద విగ్రహము, చిన్న విగ్రహము, ఇంకా చిన్న విగ్రహం, చిన్న సాలగ్రామము, ఆ సాలగ్రామం కరిగిపోతూ ఉంటుంది. తాతలు ముత్తాతలు పూజ చేసిన సాలగ్రామం ఇంకా అట్లాగే ఉంటుందా? కరిగిపోతూ ఉంటుంది. చిన్న ముక్క, దాన్నే అట్లాగే పూజ చేస్తూ ఉంటారు. అంటే ఇంకా సూక్ష్మము సూక్ష్మము సూక్ష్మమవుతోంది మన దృష్టి. చెప్పండి, ఇప్పుడు చెప్పండి, పరమాత్మ సర్వవ్యాపి అవునా కాదా? సగుణం ద్వారా నిర్గుణానికి వెళ్తున్నామా లేదా? ఆ ప్రకారంగా అందువల్ల ఈ ప్రపంచాన్ని అధిష్టానమైన బ్రహ్మస్వరూపంగా భావన చేయటం వల్ల అప్పటిదాకా కనిపించి ఉన్నటువంటి మాయికమైన ఆకారము లయించిపోతుంది, ఈ మాయ ఎగిరిపోతుంది. మరి ఈ ప్రపంచమంతా వెళ్ళిపోతుందా స్వామి, అలాగే ఉంటుంది కదా అని అంటే అది నీకు అనవసరం. నీ రోగము నీకు తగ్గిందా లేదా కదా. నువ్వు హాస్పిటల్కి వెళ్ళేది ఎందుకు? నీ రోగాన్ని తగ్గించుకోవటానికి, లేదా నీ వాళ్ళ రోగాన్ని తగ్గించుకోవటానికి, అంతే కదా. మరి తక్కిన వాళ్ళ గురించి నువ్వు ఆలోచిస్తావా? నీ రోగం తగ్గితే నువ్వు అక్కడి నుంచి వచ్చేస్తావు, లేదా నీ వాళ్ళ రోగం తగ్గితే నువ్వు అక్కడి నుంచి వచ్చేస్తావు. ఇది కూడా అంతే. వాళ్ళ రోగాన్ని తగ్గించుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేయాలి. నీ ఒక్కడికి మాయ పోయింది, అజ్ఞానం పోయింది అని అందరికీ పోతుంది, పోవాలి అని లేదు. అర్థమైందా? అలా పోగొట్టుకున్న వాళ్ళు ఆ అజ్ఞానాన్ని, వాళ్ళు గనక నిజంగా వాళ్ళ సంస్కారము, ఆ గురువుల కృప, వాళ్ళకి గురువు అయ్యే యోగ్యత వాళ్ళకి ఉంటే కనుక వాళ్ళు గురువులుగా అయ్యి, లేదా మంచిగా అందరికీ మంచి మాటలు చెప్తూ లోకంలో ఉండే వాళ్ళ అజ్ఞానాన్ని కూడా పోగొడతారు. అది అందరి పని కాదు, అందరికీ అనవసరం. అది డాక్టర్కి కూడా రోగం వస్తుంది, డాక్టర్ తన రోగాన్ని పోగొట్టుకుంటాడు, పక్కవాడి రోగాన్ని పోగొడతాడు. అందరికీ కాదు, అది గురుస్థానం. డాక్టర్ లాగా తక్కిన వాళ్ళకి రోగం వచ్చింది, వాళ్ళు పోగొట్టుకుంటారు అంతే. నా ఒక్కడికి రోగం పోతే అందరికీ పోతుందా? అందరికీ పోనప్పుడు నేనెందుకు పోగొట్టుకోవాలి? ఎవరు అడగట్లా ప్రపంచంలో. నేను ఒక్కడిని తింటే అందరి ఆకలి తీరుతుందా అని ఎవరు అడగటంలా. వాళ్ళ ఆకలిని తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది అంతే జ్ఞాన మార్గం. నువ్వు నీ సాధన చేయి, నీ ప్రయత్నం నువ్వు చేయి, నీ మాయా నీ అజ్ఞానాన్ని నువ్వు పోగొట్టుకో. నీ విషయంలో ఉండేటువంటి మాయికమైన దృష్టి నీకు పరిహారమైతే చాలు. ఎంత చక్కగా స్పష్టంగా చెప్పారు కదా. అలా పరమార్థ రూపంగా ప్రపంచాన్ని దర్శించినప్పుడు ఆ మాయారూపం ఇక ఎట్లా మిగిలి ఉంటుంది, ఎందుకు మిగిలి ఉంటుంది? ఎగిరిపోతుంది కదా. ప్రపంచాన్ని పరమాత్మగా దర్శించటం, అలా దర్శించినప్పుడు ఇక వాళ్ళు ఈ మాయ కోసం పాపకర్మలు, అధర్మమైన పనులు ఎందుకు చేస్తారు? కాబట్టి ఎలా చూసినా కూడా మనకి ఆధ్యాత్మిక మార్గము అనేది మనల్ని ఉద్ధరించేది, వ్యష్టిగాను సమష్టిగాను సమాజానికి కావలసింది కదా. అదే కదా మనకు అర్థమవుతోంది. అలా శృతి కూడా ఈ మాయారూపం వాస్తవం కాదు అనేటువంటి విషయాన్ని ఈ ప్రకారంగా చెప్తోంది. మనసైవేదమాప్తవ్యం నేహ నానాస్తి కించన. ఇది చాలా గొప్ప మాట మనకి వినిపిస్తూ ఉంటుంది. అధిష్టానంగా ఉండేటువంటి ఈ బ్రహ్మతత్వంలో బ్రహ్మకు భిన్నంగా ఉన్నది ఏదీ లేదు. ఏదీ లేదు అని అది మాత్రమే చెప్పుకోకూడదు మనం. బ్రహ్మకు భిన్నంగా ఏదీ లేదు. శూన్యవాదం కాదు మనది, పూర్ణవాదం. ఏదీ లేదు అంటే నువ్వు ఇది తానై తాను స్వయంగా తన సత్తతో ఉన్నది అని అనుకోవద్దు. బ్రహ్మసత్తతో ఉన్నది. ఆ బ్రహ్మ పరబ్రహ్మ ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క ఉనికితో ఇదంతా ఉన్నది. ఆయన ఉనికిని తెలుసుకోను. అర్థమైందా? ఆ ప్రకారం కృష్ణుడు ఉన్నాడు కాబట్టి పాండవులము అని చెప్పినట్టుగా, ఆయన ఉన్నాడు కాబట్టి మేము, ఆయన ఉన్నాడు కాబట్టి మేము గెలిచాం. ఇలా ప్రతిదీ కృష్ణుడితోనే సంబంధం పెట్టుకుని మాట్లాడారు పాండవులు. కౌరవులు ఏ ఒక్కటి కృష్ణుడితో సంబంధం లేదు. కృష్ణుడేమిటి, ఆయన దేవుడేమిటి, అసలు ఇవన్నీ ఏం లేవు అని వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు. మనం ఎలా ఉంటాము అని మన చేతుల్లో ఉంది. అందుకనే కౌరవాహ పాండవాశ్చైవ. ఏం చేశారు? మామకా పాండవాశ్చైవ. నా వాళ్ళు పాండవులు ఏం చేశారయ్యా ఇక్కడ అంటే, లోపల వీళ్ళు యుద్ధం చేసుకుంటూ ఉంటారు. మన మనస్సులో కౌరవులు పాండవులు. మామకా అంటే అహం మమ, అహంకారం మమకారం అనేటువంటి కౌరవులు. పాండవాహ మాదేమీ లేదు, మేమేమీ కాదు, ఆ కృష్ణ పరమాత్మే అని చెప్పి భావన చేసి శుద్ధాంతఃకరణంగా ఉండేటువంటి పాండవులు. మరి ఎవరు ఏ పక్షంలో ఉంటాం మనం?
ఎవరిని గెలిపిస్తాం? మనలోనే ఉన్నారు. పాండవుల్ని గెలిపిస్తామా? కౌరవుల్ని గెలిపిస్తామా? మన చేతిలో ఉంది కదా. ఆ ప్రకారంగా ఆ పరబ్రహ్మని దర్శనం చేసుకున్నప్పుడు ఆయనే కనిపిస్తాడు. ఈ మాయికమైన ప్రపంచం అనేది కనిపించదు. కాబట్టి ప్రపంచాన్ని చూస్తే ఎలా చూడాలి? బ్రహ్మస్వరూపంగా చూడాలి. అలా చూడాలి అనంటే ఇదిగో అందరికీ అది వీలయ్యేది, చేతనయ్యేది కాదు ప్రారంభంలో. కాబట్టి ప్రతిదానికి మనము ఇళ్లలో కుర్చీ జరపాలన్నా కూడా కాలుతో జరపం. ఏదో చాలా తప్పని పరిస్థితుల్లో అయితే తప్ప. ఇంకా కొంతమంది ఏమిటండి ఇంత ఇదిగా చాదస్తంగా ఉన్నారు అని అనిపిస్తుంది మనకి. నిచ్చెనెక్కాలన్నా దండం పెట్టి నిచ్చెనెక్కేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ కాలంలో ఉందో లేదో తెలియదు. మా చిన్నప్పుడైతే మేము చూసాం. ఎందుకు అనంటే ఆ నిచ్చెనతో మనం ఏదో ఒక ఉపయోగాన్ని పొందుతున్నాం, ఒక సహాయం. దానికే పూలదండలు వేసి బొట్లు పెట్టి పూజ చేసి అంత లేదు. ఊరికే దానికి ఒక గౌరవం ఇలా అనుకుని భగవంతుడిని స్మరణ చేసుకుని ఎక్కుతాం మనం. అవునా కదా? ఎందుకు? ఆ చక్కగా మనల్ని అట్లా పైకి తీసుకెళ్ళాలి, మధ్యలో పడిపోకూడదు, కాళ్ళు చేతులు విరిగిపోకూడదు మనకి అని కదా. ఆ నిచ్చెనలో కూడా మనం తయారు చేసిందే, మనం కొన్నదే, మనదే. కానీ ఆ నిచ్చెనలో భగవద్భావన చేస్తూ ఉన్నాం మనం. ఏమి సంస్కారం! అందుకనే మెట్ల పూజ. తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర వెళ్ళేప్పుడు మెట్ల పూజ అని చేసి వెళ్తాం. తెలియని వాళ్ళు నవ్వుకుంటారు, కానీ వాళ్ళని చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది, ఆనందం వేస్తుంది. మోకాలతో ఎక్కుతూ బొట్లు పెడుతూ వెళ్తూ ఉంటారు. అన్ని మెట్లు 3000 కానీ 5000 కానీ మొత్తం అన్ని మెట్లు అట్లా వాళ్ళు పెడుతూ వెళ్తూ ఉంటారు. ఏమిటి ఆశ్చర్యం అంటే ఆ మెట్టు మెట్టున కూడా భగవంతుడిని దర్శనం చేయటం. అక్కడ మాత్రమే ఆయన ఉన్నాడు అని కదా, కొండంతా భగవంతుడే, కొండంతా భగవంతుడే. వెళ్ళే ముందు ఇంట్లో దండం పెట్టుకుని వెళ్తాం, బస్సు ఎక్కే ముందు బస్సుకి దండం పెడతాం. ఇది మనం పడవ ఎక్కేటప్పుడు పడవకి దండం పెట్టడానికి ఒక మంత్రం చెప్పింది వేదం. దైవీన్నావగ్గస్వరిత్ర మనాగ సమస్రవంతి మారుహేమా స్వస్థయే. అయ్యా ఇది దైవీ నావా, భగవంతుడు మనకి అనుగ్రహించిన దైవికమైన నావా ఇది. దీనిలో నేను వెళ్తున్నా, అనాగసం అస్రవంతిం ఆరుహేమా స్వస్థయే. మధ్యలో మునిగిపోతే కొంప మునిగిపోతుంది. ఇది చక్కగా మనల్ని దాటించాలి తీరం, లేదా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి తీసుకువెళ్ళాలి. కాబట్టి దానికి కూడా దండం పెట్టి మనం ఎక్కుతాం. వెళ్ళే ముందు కొత్త వాహనం తీసుకుంటే వాహనానికి పూజ, వాహన పూజ అని చేస్తారు. ఇదేది చాదస్తం కాదండి, ఇదేదో ఏవో మధ్యలో వచ్చినవి కూడా కావు, ఇవన్నీ సనాతనం. ఇది అంటే మరి అట్లా ఇంకా కూర్చుని ఆ కారికి అభిషేకాలు పంచామృతాలు ఇవన్నీ అట్లా కాదు, భావన. మరి దాన్ని ఓవర్ చేయకూడదు, అతి చేయకూడదు. ఇంకా అక్కడే ఉండిపోతావు మరి అయితే నువ్వు. అలా కూడా ఉండకు, దాని నుంచి ఎదగాలి, దాని నుంచి పైకి రావాలి అని అక్కడ ప్రారంభం. ఏదో అలా చేయని వాళ్ళు ఎదిగారు అనే అభిప్రాయం కాదు. ఎదిగిన వాళ్ళు కూడా ఆ పని చేస్తారు. వశిష్ఠుడి లాంటి వాళ్ళు కూడా, వశిష్ఠ మహర్షి, ఆయనకన్నా బ్రహ్మర్షి ఎవరైనా ఉన్నారా? ఆయన కూడా పడవనెక్కే ముందు నమస్కారం చేసుకుని ఎక్కారు. ఎందుకు? ఆయనకేం అవసరం అంటే అది ఇతరులకి చూపెట్టడానికి. చూసేవాళ్ళు ఉంటారుగా, వాళ్ళు అది అలవాటు చేసుకోవాలిగా. ఈ ప్రకారంగా చాలా ఉన్నాయి విషయాలు. కనుక ఇదంతా మనం చేసేది సగుణ బ్రహ్మ. అట్లా అని చెప్పి నిజంగా చాదస్తంలో ఉండకూడదు. అది కూడా చాలా పొరపాటే, అది కూడా చాలా తప్పే. అది చాలా సెన్సిటివ్గా అయిపోయి కొంతమంది అడుగు తీసి అడుగు వేయడానికి కూడా భయపడుతూ ఉంటారు. మరి అంత అవసరం లేదు. మన వ్యవహారం జరుపుకుంటూ మనము సర్వత్రా భగవద్ దర్శనం చేసుకుంటూ ఉండాలి. దాన్ని అక్కడ బ్రహ్మస్వరూపంగా చూడాలి, లేదా బ్రహ్మ భిన్నమైన ఆ ప్రపంచము వాస్తవంగా లేదు అనైనా చూడాలి. రెండు విధానాలు, ఒకటి బ్రహ్మగా చూడు, లేదా బ్రహ్మ భిన్నమైన ప్రపంచము లేదు అనైనా కూడా చూడు అని చెప్తూ, అయ్యా ఈ ప్రకారమైన ఈ తత్వదర్శనం లేకపోతే ఏమవుతుంది, ఇది చేయలేదు ఏమవుతుంది అని అంటే, పూర్వకాలంలో అయితే పెద్దలు, నాన్నమ్మలు, అమ్మమ్మలు పాపం వస్తుంది, కళ్ళు పోతాయి అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అట్లా చెప్తే ఎవరు వినటంలా, ఎవరు పట్టించుకోవటంలా. ఎందుకంటే అవన్నీ పోయాయి, అవుట్డేటెడ్ అన్నట్టుగా చూస్తూ ఉన్నారు. కానీ ఇది తత్వదర్శనం లేకపోతే ఏం చేయాలి? పాపం వస్తుందంటే ఎప్పుడో కదా పాపం, నరకం వస్తుంది ఎప్పుడో నరకం, ఎవరికి తెలుసు? మనకి పూర్వజన్మలో జరిగింది ఏమైనా గుర్తుందా? అక్కడ సుఖించామా దుఃఖించామా ఏమైనా గుర్తుందా? అలాగే శరీరం రాలిపోయిన తర్వాత నరకము అని చాలామంది అనుకుంటారు. అలా అనుకోవద్దు, అది పొరపాటు. ఇక్కడే స్వర్గ నరకాలు కనిపిస్తాయి. భారతంలో చెప్పారు చాలా స్పష్టంగా, ఇక్కడే
ఇహైవ ఫలమశ్చిత, ఇక్కడే చూపించేస్తాడు భగవంతుడు. అందుకని అంతవరకు తెచ్చుకోకూడదు అని పాపం పెద్దలు, నానమ్మలు, అమ్మమ్మలు వాళ్ళు చెప్పారంటే మనకు అర్థం చేయించడానికి పాపం వాళ్ళు చెప్పారు. కాబట్టి ఇలా చూడకపోతే ఏమవుతుంది అని అంటే దాన్ని చెప్తూ ఉన్నారు. దృశ్యం త్వపరమార్థేన ప్రయాతి శతశాఖతాం. పూర్వం శ్లోకంలో మనం చెప్పుకున్నట్టుగా ప్రపంచాన్ని పరమార్థ దృష్టితో, అంటే ఇదంతా పరబ్రహ్మస్వరూపమే అయి ఉంది అని కానీ, లేదా వాస్తవానికి లేదు అని కానీ భావించకపోతే, ఇది పరమాత్మ స్వరూపంగా ఉంది అనైనా భావించు, లేకపోతే ఇది వాస్తవంగా లేదు అనైనా భావించు. ప్రతి దాంట్లో నీ కంటి ముందు వచ్చిపోయే ప్రతి కాలంలోనూ, ప్రతి సంఘటనలోనూ, ప్రతి వ్యక్తిలోనూ, ప్రతి మాటలోనూ, ప్రతి విషయంలోనూ దీన్ని గుర్తుపెట్టుకో. ఏమిటి? ఇది వాస్తవానికి లేదు, ఇది వ్యవహారం అంతే. ఇది ఒక్కటి నీ మనస్సులో ఉంటే ఇది ఇలా వచ్చింది అలాగే పోతుంది. మదాలసాదేవి అలర్కుడికి ఒక ఉంగరం ఇచ్చింది. ఇచ్చి నాయన చాలా ఉపదేశం చేసింది ఆవిడ, చాలా గొప్ప తల్లి, తల్లుల కన్నా గురువులు ఉన్నారా. ఇచ్చి నాయన ఇదిగో ఈ ఉంగరం పెట్టుకొని దగ్గర, నీకు చాలా కష్టం వచ్చినప్పుడు, చాలా కష్టం అంటే ఇంక దీనికన్నా కష్టం లేదన్నప్పుడు ఈ ఉంగరం తెరిచి చూడు, దీనిలో నీకు ఒక సందేశం ఉంది అని చెప్పింది ఆవిడ. ఆ ఉంగరాన్ని శత్రువులు వచ్చేశారు, మొత్తం దండెత్తారు, ఇక చంపేస్తారు. ఆయన రహస్యంగా ఏదో ఒక గుహ ద్వారా దారి పెట్టుకున్నాడు. దానిలో నుంచి బయటపడ్డాడు, రాజ్యం నుంచి బయటపడి అక్కడెక్కడో అరణ్యంలో పోయి దాక్కుని ఒక బండరాయి దగ్గర ఇంకా ఎవరు లేరు ఇక్కడ అని తెలుసుకుని, అయినా వస్తున్నారు వాళ్ళు, వెంబడిస్తారు, చంపేస్తారు, ఇప్పుడు అమ్మ ఇచ్చిన ఉంగరం చూడాలి అని అనుకుని ఉంగరం తెరిచాడు. తెరిస్తే అందులో ఆ మదాలస తల్లి రాసి ఉంది, అయినా ఏం భయపడద్దు, ఇన్ని రోజులు నీ జీవితంలో ఎలాగైతే గడిచిపోయాయో అలాగే ఈ ఘట్టం కూడా గడిచిపోతుంది అని రాసింది. ఇది కూడా వాస్తవం కాదు, అవన్నీ ఎలాగైతే వెళ్ళిపోయాయో, గడిచిన కాలాన్ని ఎలాగైతే తేలాయో ఇది కూడా అంతే. కాబట్టి నువ్వు ఆది గురువైన దత్తస్వామిని పట్టుకో అని రాసి ఉంది అందులో. అంటే ఇది వాస్తవం కాదు అని తెలుసుకుని, ఏది వాస్తవమో, ఎవరు వాస్తవంగా పరమాత్మ స్వరూపంగా ఉన్నారో ఆయన్ని, ఆ ఆది గురువుని దత్తాత్రేయ స్వామిని పట్టుకో అని అక్కడ రాసి ఉంది. అప్పుడు అలర్కుడు ఇంకేం భయపడేది, వాళ్ళు అక్కడ వస్తూనే ఉన్నారు, వాళ్ళ ముందే అట్లా కొండల్లో దాక్కున్నవాడు పైకి లేచాడు. వాళ్ళకి ఆశ్చర్యం, ఏమిటి ఇంత ధైర్యంగా వస్తున్నాడే, వాళ్ళు ఏం చేయలేకపోయారు. అప్పటి వరకు పరిగెత్తిన ఆ అలర్కుడు ఇప్పుడు గుండెలు చూపిస్తూ నిలబడ్డాడండి వాళ్ళకి, శత్రువులకి, ఆ ఒక్క ఉపదేశంతో. ఆ ప్రకారంగా ఈ సాధన మనం చేసినప్పుడు ఈ ప్రపంచంలో అంత ధైర్యము మనకి వస్తుంది. వచ్చి ఇది వాస్తవం కాదు, ఇది వ్యవహారం వరకు అంతే. కానీ వ్యవహారం జరుగుతుంది, మంచి చెడ్డ అంతా ఉంటుంది. వ్యవహారం అన్న తర్వాత ఒకటే ఉంటుందా? ఒకే రకమైన వాళ్ళు ఉంటారా? ఉండరు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు. కానీ మన దృష్టి వాస్తవమైన ఆ పరమాత్మలో పెట్టుకోవాలి అనే మాటని అక్కడ చెప్తూ, అలా భావించకపోతే గనక పరమార్థ తత్వజ్ఞానం లేకపోవటం వల్ల అజ్ఞానానికి బలము చేకూరుతుంది. అది మనం అజ్ఞానాన్ని ఫీడ్ చేసినట్టు అవుతుంది. అది అజ్ఞానానికి ఎప్పుడైతే ఆహారం పెట్టామో అది ఇంకా బలపడిపోతుంది. ఏం చేస్తుంది? భయాన్ని ఇస్తుంది కదా. జ్ఞానము మనకి అభయాన్ని ఇస్తుంది, అజ్ఞానం భయాన్ని ఇస్తుంది. అందుకనే ఈ అజ్ఞానాన్ని నువ్వు బలపరుచుకుంటావా, ఏ పొట్టేల్ని బాగా పోషిస్తావు అని చూసుకో అని చెప్పారు ప్రారంభంలో యోగ వాసిష్టంలో. 2 పొట్టేళ్ళు ఉన్నాయి, ఈ 2 పొట్టేళ్లలో పుణ్యం అనే పొట్టేలకి బలం ఇస్తావా, పాపం అనే పొట్టేలకి బలం ఇస్తావా చూసుకో అన్నారు. దేనికి నువ్వు బలం ఇస్తే అది గెలుస్తుంది పోటీలో. 2 బాగా కొట్టుకుంటాయి, అబ్బో చాలా భయంకరంగా పొట్టేలు యుద్ధం అంటే తెలుసు కదా. ఆ 2 బాగా బలంగా కొట్టుకున్నప్పుడు ఏది గెలుస్తుంది? దేనికి బాగా బలం ఉందో, దేన్ని నువ్వు బాగా పోషించావో అది గెలుస్తుంది, అంతే కదా. ఆ ప్రకారంగా ఇలా నువ్వు సాధన చేయకపోతే అజ్ఞానానికి బలం ఇచ్చిన వాడివి అవుతావు. అజ్ఞానానికి బలం పెరిగిపోతే ఇక నీకు భయమే భయం, అంతా భయంగా నిండిపోతుంది. దానివల్ల అజ్ఞాన కల్పితమైనటువంటి ఈ ప్రపంచము ఇక వందలాది శాఖలు ఉపశాఖలుగా విస్తరించిపోతూ ఉంటుంది. ఒక భయము దాంతో ఇంకో భయము, దాంతో ఇంకో భయం, అలా 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 అలా
పెరిగిపోతూ ఉంటుంది. తప్పు చేసిన వాడు అయ్యో ఏమవుతుందో, ఎక్కడి నుంచి ఏ ప్రమాదం వచ్చి పడుతుందో అని భయపడినట్టుగా, ఒకటి ద్వారా భయం, దాంతో ఇంకొక భయం, పోలీసుల భయము, కోర్టు భయము, ఉరి తీసేస్తారేమో అని భయం వరకు వెళ్ళిపోతుంది చివరికి. ఇలా ఈ అజ్ఞానం అనేది ఒక్కొక్క భయానికి కారణమైపోతూ ఈ ప్రపంచమంతా కూడా ఈ ప్రకారంగా విస్తరించి మనకి చూపెడుతూ ఉంటుంది. జలమూర్తి తరంగాది కలనార్హం పరిస్ఫురన్ యథాంబుధిర్వపుర్ధత్తే స్వభావేన తథాచిత కుర్వన్ కర్మ సహస్రాణి హ్యణుచిత్ స్పందనాదృతే నాపూర్వం కురుతే కించిత్ భేద మతస్త్యజన్ గచ్చన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ వదన్ వ్యవహరన్ స్వపన్ నాపూర్వం విద్యతే కించిత్ సత్యమిత్యేవ భావయన్ యద్యత్ కరోషి తద్విద్ధి చిన్మాత్రమమలం తతం. అది నువ్వు చేసే ప్రతి పనిలో కూడా భగవంతుడిని తలుచుకో. ఇది భగవద్గీతలో చెప్పినట్టుగా దానికి కొంచెం భిన్నంగా ఉంది ఈ విషయం. ఏమిటి అనంటే, సముద్రము వాస్తవానికి జలమైనట్టుగా. సముద్రం అంటే ఏమిటి? జలము కదా. పెద్దగా నీళ్లు చూడంగానే సముద్రము అని అంటాం. అది సముద్రం కాకపోయినా పెద్ద చెరువు చూసామనుకోండి, ఇక్కడ చాలా ఉన్నాయి భాగ్యనగర్లో. ఆ చెరువు చూస్తే మనకి దాని తుది ఏమిటో కనిపించదు. మనకి పెద్ద సరోవరమే, పెద్ద సముద్రమే ఉందేమో అని అనిపిస్తుంది. ఆ సముద్రం అంటే ఏమిటి? జలం అంతే. అదే ఆ జలం లేకపోతే గుంత అని పిలుస్తాం. దాన్ని పెద్ద గొయ్యిలాగా ఉందండి అని అంటాం. దాన్ని సముద్రం అని పిలవం. నీరే సముద్రం. ఆ నీళ్లకే సముద్రం అని ఒక పేరు. చాలా పెద్దగా విస్తరించి నీళ్లు ఉన్నప్పుడు దాన్ని సముద్రం అని పిలుస్తారు. లేదా ఒక సన్నగా పారుతూ ఉంటే దాన్ని కాలవానో నదేవనో పిలుస్తారు. నీళ్లకే ఆ పేరు అంత కదా. కానీ నురగ, కెరటాలు మొదలుగా ఉండేటువంటి ఈ వికార కల్పనలకి యోగ్యంగా ఉండే రూపాన్ని ధరించినట్టుగా అది ప్రకాశిస్తూ సముద్రం అనే ఒక కొత్త పేరుని, ఒక విశేషమైన రూపాన్ని ఆ నీరు ధరిస్తోంది. అంతే కదా. సముద్రం అనే పేరు వచ్చింది దానికి. దేనివల్ల? చాలా విశేషంగా గొప్పగా నీళ్లు ఉన్నాయి కాబట్టి సముద్రం అనే పేరు, సముద్రం అనే విశేష రూపము దానికి కనిపిస్తోంది. ఇక్కడ అభిప్రాయం ఏమిటి అనంటే, జలంలో కెరటాలు మొదలైన ఆ క్రియలు ఏర్పడుతూ ఉన్నా, సముద్రం అనేటువంటి ఆ కొత్త రూపము జలానికి లభిస్తూ ఉన్నా కూడా జలము జలంలాగానే ఉంటోంది. కొత్తగా ఏర్పడే ఆ క్రియలు, వికారాలు ఆ జల స్వభావాన్ని మార్చలేకపోతున్నాయి. అది కెరటమైనా కావచ్చు, నురగైనా కావచ్చు, ఇంకోటైనా కావచ్చు. ఏదైనా సరే నీరు నీరుగానే ఉంటుంది. అంతా పొల్యూట్ చేస్తున్నారు. ఇప్పుడు తీసుకెళ్ళి పడేస్తూ ఉన్నాం. అంతా ప్లాస్టిక్. ఏం చేస్తుంది సముద్రం? అంతా ఒకసారి బయటికి కక్కేస్తుంది. జలంలాగానే ఉంటుంది. నువ్వు ఇచ్చింది నువ్వే తీసుకో ఉంటుంది జలం. సముద్రము మీరేగా ఇచ్చారు, నాకు అక్కర్లా, మీరు ఇచ్చింది నేను పెట్టుకోను, మీరే తీసుకోండి. మొత్తం అంతా బయట అలా పడేయటానికి పెద్ద పెద్ద కెరటాలతో వస్తుంది. ఎన్ని కెరటాలతో వచ్చినా, ఎంత నొరగ ఉన్నా నీరే కదా, జలమే. అదే ప్రకారంగా జీవుడు వేలాది కర్మలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా బ్రహ్మములాగానే ఉంటుంది. ఇన్ని వ్యవహారాలు మనం చేస్తున్నాం కదా, ఇన్ని చేసినప్పటికీ కూడా ఆ జీవుడు ఎప్పుడు తనని తాను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడో ఆ సాధనకి ఫలంగా తనకి తాను పరమాత్మలాగా కనిపిస్తాడు. దాన్నే ఆత్మసాక్షాత్కారం అని పిలుస్తారు. ఎలా ఇది సాధ్యం? ఇంత చేసినా కూడా అలాగే ఉన్నాడా అనంటే, తాను బ్రహ్మమే కాబట్టి ఆ బ్రహ్మమును మార్చేది ఏదీ లేదు ప్రపంచంలో. కాబట్టి ప్రతి వ్యక్తికి, ఎవరైనా సరే, చదువు ఉన్నా చదువు లేకపోయినా, పదవి ఉన్నా పదవి లేకపోయినా, ఎక్కడ ఎలా పుట్టి ఉన్నా సరే, ప్రతి ఒక్కడికి తనను తాను తెలుసుకోవటానికి అధికారం ఉన్నది. అంతే కదా. దానికి ఎవరు చెప్పాలి? ఎవరు సర్టిఫికేట్ ఇవ్వాలి? ఎవరు వద్దని చెప్తారు? నిన్ను నువ్వు తెలుసుకోవటానికి నిన్నెవరు ఆపుతారయ్యా? ఎవరు ఆపలేరు. అది బయట మాటలో చెప్పేది కాదు, నీలో నువ్వు చేసుకునే సాధన. కాబట్టి ఈ సాధనలో జాతి, మత, కుల, లింగ వివక్ష ఏది కూడా లేదు. ఇక్కడ కావాల్సింది భక్తి, శ్రద్ధ. నన్ను నేను తెలుసుకోవాలి అనేటువంటి భక్తి, దాని మీద ఉండవలసిన శ్రద్ధ. అది ఉంటే గనక తప్పకుండా ప్రతివాడికి తానేమిటో, తన తత్వం ఏమిటో బోధపడుతుంది. ఆ మిథ్యాక్రియలు, రకరకాల పనులు చేస్తూ ఉన్నాం కదా, అవి బ్రహ్మస్వభావాన్ని మార్చేవి కావు. అంతే. కాబట్టి
ఎవరు ఏ జన్మలో ఎప్పుడైనా కూడా ఉద్ధరించబడవచ్చు. ఉద్ధరేదాత్మనాత్మానం. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి. ఎవరితో ఉద్ధరించాలి? నీతోనే ఉద్ధరించుకోవాలి. నీకు వేరే ఎవరు లేరు అక్కడ. ఆత్మనాత్మానం ఉద్ధరేత్. నిన్ను నువ్వు నీతో ఉద్ధరించుకో అంతే. ఆత్మానం అవసాదయేత్. నిన్ను నువ్వు ఎప్పటికీ పాడు చేసుకోవద్దు, పడవేసుకోవద్దు. ఇది చాలా స్పష్టంగా భగవంతుడు చెప్పాడు. ఎందుకు? ఆత్మ ఇవ యాత్మనో బంధువు. నీకు నువ్వే బంధువు. ఆత్మ ఇవ రిపురాత్మన. నీకు నువ్వే శత్రువు. తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తే నువ్వే బంధువు, ఆ ప్రయత్నం చేయకపోతే నీకు నువ్వే శత్రువు. ఏమి స్పష్టంగా చెప్పాడు భగవంతుడు. ఇంకా ఇంతకన్నా ఎవరు చెప్తారు? ఎవరైనా ఉన్నారా ప్రపంచంలో ఇలా ఉపదేశం చేసేవాడు? అది అందుకనే భగవద్గీత. అర్థమైందా? కాబట్టి ఈ ఏ క్రియలు కూడా, ఏ పనులు కూడా ఆ లోపల ఉండేటువంటి ఆ తత్వాన్ని మార్చేవి కావు, ఆ బ్రహ్మని మార్చేవి కావు. కాబట్టి ఎప్పుడు ఎవరు ఎటువంటి వాళ్ళు కూర్చున్నా కూడా భగవంతుడు అనుగ్రహిస్తాడు. ఎందుకు అంటే ఆ జీవుడిని చూసి అనుగ్రహిస్తాడంతే. ఎందువల్ల అంటే జీవుడు బ్రహ్మము యొక్క ఆభాస అంటే ప్రతిబింబం కాబట్టి ఆ చిదాభాసాన్ని ధరించిన ఆ జీవుడనేటువంటి ఆ ప్రతిబింబాన్ని అద్దంలాగా పట్టుకుని ఉన్నటువంటి ఆ మనస్సులో మాత్రమే జీవుడు చేసేటువంటి ఆ చేష్టల కారణంగా స్పందనలు ఏర్పడుతూ ఉన్నాయి. మనస్సులో వచ్చే స్పందనలు కానీ ఇది జీవుడు ఎప్పుడూ కూడా బ్రహ్మస్వరూపంగా అలాగే ఉన్నాడు. కాబట్టి ఆ మనస్సుని చూసేటువంటి శక్తి మనకి రావాలి. ఆ పని చేయాలి. ఓహో, ఇది మనస్సు చేష్ట, నేను కాదు, నేను అక్కడే ఉన్నాను, కానీ మనస్సు అక్కడికిక్కడికి పోతోంది. అదే నేనే మనస్సు అనుకుంటే కష్టం దాన్ని పట్టుకోవటం. నిన్ను నువ్వు పట్టుకోలేవు కదా. నీ చేయి పట్టుకున్నంత మాత్రం నిన్ను నువ్వు పట్టుకున్నట్ట కాదు కదా. నిన్నెవరో పట్టుకోవాలి, అప్పుడు ఎవరో పట్టుకున్నారు. అలాగే మనస్సు నేను అనుకుంటే కష్టం. మనస్సు నువ్వు కాదు, నువ్వు బ్రహ్మ. మనస్సు కోతిలాగా తిరుగుతోంది, అప్పుడు దాన్ని పట్టుకోవచ్చు. అవునా కదా? కాబట్టి ఆ మనస్సు చేసే చేష్టలు ఇవన్నీ కూడా అని తెలుసుకున్నప్పుడు ఆ మనస్సుని ఆ చేష్టలకి పోకుండా నువ్వు పట్టుకుంటావు, దాన్ని నిగ్రహిస్తావు, దాన్ని కంట్రోల్లో పెడతావు. ఆ శక్తి నీకు వస్తుంది. జీవుడు చేసేటువంటి ఆ చేష్టల కారణంగా అక్కడ ఆ మనస్సులో ఆ మనోరూపంగా చేష్టలు, ఆ స్పందనలు వస్తూ ఉన్నాయి. ఇలా మనస్సులో స్పందనలు కలగటం తప్ప శుద్ధ బ్రహ్మములో అపూర్వమైన ఆ కొత్త కొత్త వికారాలని వేటిని కూడా జీవుడు ఏర్పరచడం లేదు. బ్రహ్మము కూటస్థము అంటే నిశ్చలం కాబట్టి ఆ బ్రహ్మములో జీవుడి చేష్టల కారణంగా అపూర్వమైన వికారాలు ఏవి కూడా ఏర్పడే అవకాశము లేదు. అది ఈ చేష్టలు ఏవి కూడా దానికి అంటుకో, అది అలాగే ఉంటుంది. ప్రకాశం నువ్వు ఎన్ని కప్పి సూర్యుడి ప్రకాశాన్ని కప్పగలవు, ఎన్ని బట్టలు అడ్డు పెడతావు, ఎంత గోడలు కడతావు, అది సూర్యప్రకాశం అలాగే ఉంది అంతే. నువ్వు కట్టుకున్నావు అంతే, అంతవరకే. కానీ సూర్యప్రకాశాన్ని అయితే ఏమీ చేయలేవు కదా. అలాగే ఇది కూడా అంతే. ఆ బ్రహ్మమును ఏ వికారము కూడా తాకలేదు, అది ఎప్పుడూ కూడా అలాగే ఉంటుంది. కాబట్టి శ్రీరామ, తుచ్చమైన ఈ భేద దృష్టిని విడిచిపెట్టి నడుస్తూ ఉన్నా, వింటూ ఉన్నా, తాకుతూ ఉన్నా, పిలుస్తూ ఉన్నా, పలుకుతూ ఉన్నా, పడుకుంటూ ఉన్నా, ఏ వ్యవహారాలు చేస్తూ ఉన్నా సరే అపూర్వమైన అంటే కొత్తగా పుట్టిన జగత్తు అనేటువంటి ద్వైత పదార్థం ఏది వాస్తవంగా లేదు. పూర్వసిద్ధమైన అనాది అయిన పరబ్రహ్మము మాత్రమే పరమార్థ సత్యంగా ఉన్నది అని భావన చేయి. ఏ పని చేస్తూ ఉన్నా కూడా ఇదే భావన. భక్తుల్లో ఆ సక్కుబాయి లాగా ఆవిడ అన్ని పనులు వ్యవహారాలు చేస్తూ పాత్రలు తోముతూ కూడా పాత్రల్లో విఠల, వెంకటేశ్వర, శ్రీకృష్ణ అని పిలిచింది ఆవిడ. ఆ పాత్రల్లో, అంటు పాత్రల్లో కూడా భగవంతుడు ఆవిడికి కనిపించాడు. అటువంటి భక్తులు ఉన్నారు. అలా ఏ పని చేస్తూ ఉన్నా సరే భగవత్ స్మరణతో చెయ్యి. అది ఏ పనైనా సరే, ఇది అది అని కాదు, ఏ పని నువ్వు చేస్తున్నా సరే. అందుకనే పడుకోబోయే ముందు భగవంతుడిని స్మరించి పడుకో అని. పడుకున్నాక మనకు తెలియదు కదా, మరి పడుకున్నాక చేయలేం కదా. కాబట్టి పడుకోబోయే ముందు భగవంతుడిని స్మరించి, మెలకు వస్తే భగవన్నామ స్మరణతో మెలకు వచ్చేలాగా చూసుకో, లేదా లేవంగానే అలవాటు చేసుకో భగవన్నామ స్మరణ చేయటం. అలా ప్రతి చోట ప్రతి పనిలో కూడా భగవంతుడిని గుర్తు చేసుకుంటూ ఉండు, ఆ పరమాత్మని గుర్తు చేసుకుంటూ ఉండు. అలా భావన చేస్తూ నువ్వు ఈ లోకంలో ఏ పనులు చేస్తూ ఉన్నా కూడా అవన్నీ కూడా నిర్మలము,
సర్వవ్యాపకమైనటువంటి శుద్ధ చైతన్య స్వరూపంగానే అయి ఉంటాయి అంతే. ఎక్కడ ఏ పని చేస్తున్నా చాలామంది బాధపడుతూ ఉంటారు. అయ్యో కొంతమంది వ్యవహారం అట్లా ఉంటుంది, పగలు రాత్రి వాళ్ళు వ్యవహారంలోనే పరిగెత్తుతూ ఉండాలి. ఇక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళండి అని అంటూ ఉంటారు. ఇప్పుడు టీవీ ఛానల్స్లో పనిచేసేవాళ్ళు, వాళ్ళు అర్ధరాత్రి అపరాత్రి లేకుండా ఇక్కడ పరిగెత్తు అక్కడ పరిగెత్తు న్యూస్ అది. వాళ్ళు కొన్నిసార్లు పాపం వచ్చి అడుగుతారు, స్వామీజీ మేము ఏమి సాధన చేయలేకపోతున్నాం అర్ధరాత్రి అపరాత్రి లేకుండా. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇంకా కొంతమంది ఉన్నారు, ఆర్మీ వాళ్ళు కానీ, వాళ్ళు వేరే ఏ సాధన ప్రత్యేకంగా చేయలేకపోతారు. ఎందుకంటే వాళ్ళకి ఆ కాలం అట్లా సహకరించదు, పనులు అట్లా ఉంటాయి. వాళ్ళు ఏమీ బాధపడాల్సిన పని లేదు, వాళ్ళు చేసే పనిలోనే భగవంతుడు ఉన్నాడు అని అనుకుని ఆ భావనతో చేస్తే సరిపోతుంది అంతే. చేసే పనే అంతే, చేసే పనే భగవంతుడు, ఆ పనిలోనే భగవంతుడు. భగవత్ స్మరణ ఉండాలి. పని ఊరికే వర్షిప్ కాదు. వర్క్ ఈజ్ వర్షిప్ అంటే నువ్వు ఎప్పుడైతే ఈ భావన చేస్తావో అప్పుడు వర్క్ వర్షిప్ అవుతుంది. ఊరికే పని వర్షిప్ కాదు, ఈ భావన లేకుండా చేసే పని వర్షిప్ కాదు. ఈ భావనతో చేయి. నువ్వు ఏ పని చేసినా ఈ భగవద్భావనతో భగవత్ స్మరణతో చేయి, అప్పుడు అది వర్షిప్ అవుతుంది. ఊరికే వర్క్ ఈజ్ వర్షిప్ అని చాలామంది భ్రమలో పడుతూ ఉంటారు. వర్క్ ఈజ్ నువ్వు నీ కడుపు నింపుకోవడానికి చేసే పని వర్షిప్ ఎట్లా అవుతుంది? భావన చేసినప్పుడు అవుతుంది. అర్థమైంది? నువ్వు తినటానికే పెట్టుకున్న అన్నము అది అన్నమే, నీ కడుపు నింపే ఒక ఆహార పదార్థం. దాన్ని ఎప్పుడైతే భగవంతుడికి నైవేద్యం అన్నావో అది అప్పుడు ప్రసాదమైంది. అంతే కదా, ఇదే తేడా అంతే. అదే అన్నము నువ్వు మామూలుగా హోటల్లో కూర్చొని తింటూ ఉన్నప్పుడు కూడా నైవేద్యం పెట్టేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి వేరే దారి లేదు, వెళ్ళాలి ఎక్కడో తినాలి, ఎవరింట్లోనో తినాలి, దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు. మరి ఏం చేయాలి అయితే? ఇప్పుడు ఎక్కడ వండుకోవడానికి దేవుడికి నైవేద్యం పెట్టడానికి ఇల్లు ఉందా, పూజా గది ఉందా? ఏం లేదు. మరి ఏం చేయాలి? అక్కడే ఆ చోట్లోనే భగవంతుడు సర్వవ్యాపి, ఆయనకి నైవేద్యం పెట్టు. లేదా నీ లోపల ఉన్నాడు, ఆయనకే పంటికి తగలకుండా ఎంగిలి కాకుండా లోపల వేసుకో. లోపల ప్రాణాయ నమః అపానాయ నమః అనుకుని లోపల వేసుకో. అందుకనే ముందు ఆ 5 మెతుకులు పంటికి తగలకుండా వేసుకోవటం అందరూ అభ్యాసం చేసుకోండి. అందరూ చేయవచ్చు, చేయాలి. ప్రాణము అపానము వ్యానము ఉదానము సమానం 5 వాయువులు మనలో, ఆ పంచప్రాణ స్వరూపంగా పరమాత్మ మనలో ఉన్నాడు. ఆయనకి సమర్పణ, నైవేద్యం అక్కడే అయిపోయింది కదా. ఇలా అండి ప్రతి చోట భగవంతుని స్మరించుకునేటువంటి విధానం. ఆ ప్రకారంగా చేసినప్పుడు అలా శుద్ధ చైతన్య స్వరూపంగానే అన్నీ అయిపోతాయి. చైతన్యానికి భిన్నంగా లేవు అనేటువంటి భావన కలుగుతుంది. బ్రహ్మ ప్రబృంహితాకారం తస్మాదన్యన్న విద్యతే. సాక్షాత్తుగా బ్రహ్మమే ఈ మొత్తము జగద్రూపంగా వివర్తం చెంది ఉంది. కాబట్టి ఆ తాడు యొక్క వివర్తాలైన సర్పాదులు ఆ తాడు కంటే వేరేగా ఉండనట్టుగా బ్రహ్మ వివర్తమైన ఈ జగత్తు బ్రహ్మ కన్నా వేరే కాదు. బ్రహ్మము తప్ప, పరమాత్మ తప్ప ఇక్కడ వేరే ఏది వాస్తవంగా లేదు. పదార్థజాతే సర్వస్మిన్ సంవిత్సారమయే స్థితే సంవిదే వేదమఖిలం జగన్నాన్యాస్తి కల్పన. చాలా అద్భుతమైన విషయాన్ని చెప్తూ ఉన్నారు. ఇప్పటి వరకు మనం పరమాత్మ భావన ప్రపంచంలో ఎట్లా చేయాలి అనే విషయాన్ని చెప్పుకున్నాం. ఇంకా కొన్ని విషయాలు మనకి ఉపదేశం చేసి ఇక్కడ ఈ సర్గని సమాప్తి చేయబోతున్నారు. దాన్ని మళ్ళీ మనం రేపు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా మనం అనుకున్నట్టుగా చేసే ప్రతి పనిలో కూడా గచ్చన్ శ్వసన్ స్పృశన్ జిఘ్రన్ అని భగవంతుడు చెప్పిన ప్రకారంగా అన్నిట్లోనూ అన్ని పనుల్లోనూ భగవత్ స్మరణ అనేదాన్ని అభ్యాసం చేసుకోండి. మీకందరికీ కూడా గురు కృపతో ఆ భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి అని చెప్పి ప్రార్థన చేస్తూ జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణ.